ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పగలు ఏర్పాటు చేసినటువంటి బైబిల్ తరగతిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అధ్యయనం చేయటానికి ఏర్పాటు చేశారు. అదేమిటి అంటే దేవుని యందు భయం కలిగి ఉండటము. ఇది క్రైస్తవ్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. భయము అనగానే మనకేం గుర్తొస్తుందంటే లోక సంబంధమైనటువంటి భయము. మనం ఎవరికైనా ఎప్పుడు భయపడుతూ ఉంటాం? తప్పు చేస్తే భయపడతామా? ఒప్పు చేస్తే భయపడతామా? ఒప్పు చేసినప్పుడు మనం భయపడతాం, అంతేనా? ఎవరైనా ఎప్పుడు భయపడతారు? తప్పు చేస్తే భయపడతారా, లేదంటే ఒప్పు చేస్తే భయపడతారా? అంటే ఏ తప్పు చేయకపోతే భయపడతారా? ఇప్పుడు పోలీసులు ఒకరి దగ్గరికి వచ్చారు అనుకోండి, మన దగ్గరికి. ఇప్పుడు మనం భయపడతామా? ఎందుకు వచ్చారని కంగారు పడతాం. కానీ అదే ఒకవేళ దారిలో ఒక దొంగతనం చేసుకొని తెచ్చి లోపల పెట్టారు. లోపల పెట్టగానే వెనకాల పోలీస్ జీప్ వచ్చి ఆగింది. ఇప్పుడు భయపడతాడు. ఎందుకు భయపడతాడంటే తప్పు చేశాడు కాబట్టి భయపడతాడు. ఏ తప్పు చేయలేదనుకోండి భయపడం. లోకంలో కొందరు ఏమనుకుంటారంటే బైబిల్లో దేవునికి భయపడటమో అని అంటే నేను ఏ విధమైనటువంటి తప్పు చేయటం లేదు కదా, ఏమిటి భయమో అని అంటారు. అయితే బైబిల్లో దేవుని యందు భయము అంటే రెండు రకాల భయాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిది మనం అనుకున్నట్లుగా శిక్షా భయం, అంటే శిక్ష కలుగుతుంది అని భయపడటము. రెండవది ఏమిటి అంటే దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు, మనము ఆయనకు కుమారులమై ఉన్నాం, కుమారులు కుమార్తెలము. దేవుని పిల్లలమైనటువంటి మనము దేవునికి భయపడటం. ఈరోజు మీరు కుటుంబంలో చూసినప్పుడు తల్లిదండ్రులు అంటే చాలా గౌరవం ఉంటుంది, తల్లిదండ్రుల మీద చాలా ప్రేమ కూడా ఉంటుంది పిల్లలకి. అయితే ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు అంటే వాళ్ళకి భయం కూడా ఉంటుంది. అంటే ఇది ఎలాంటి భయం అంటే తప్పు చేస్తే వచ్చేటువంటి భయం కాదు, వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవంతో వచ్చేటువంటి భయము. ఈ రెండు విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బైబిల్లో మనకు భయము, దేవుని భయము అనగానే తప్పు చేస్తే వచ్చేటువంటి భయం మాత్రమే కాదు, అది దేవుని యొడల భయపడటము అనేటువంటిది దేవుని యొడల మనకున్నటువంటి గౌరవాన్ని బట్టి వచ్చేటువంటి భయం కూడా ఒకటి ఉంటుంది. అంటే దేవునికి మనం కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం కాబట్టి. మొట్టమొదటి విషయము దేవుని అంటే మనము తప్పు చేసినప్పుడు భయపడటము అనేటువంటిది బైబిల్లో మనకు బాగా తెలిసినటువంటి విషయమే. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు 4వ అధ్యాయము 18వ వచనము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ప్రేమలో భయం ఉండదు, అంతేకాక పూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రేమలో భయం ఉండదు, అంతేకాక పూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఇక్కడ తెలియజేస్తున్నాడు, భయము దండనతో కూడింది అని అంటూ ఉన్నాడు. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఇక్కడ రెండు రకాలుగా ఉన్నటువంటి ఆ యొక్క భయాన్ని గనక మనం చూసినట్లయితే ప్రేమలో భయం ఉండదు అని అంటూ ఉన్నాడు. అంటే ఏ భయం ఉండదు? ప్రేమలో భయం ఉండదు అని చెప్పేసి అంటున్నాడు. ఏ భయం ఉండదు? పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఏ భయాన్ని వెళ్ళగొడుతుంది? భయము దండనతో కూడినది. అయితే దేవునికి మనం ఎప్పుడైతే కుమారులు కుమార్తెలుగా ఉన్నామో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడో, ప్రేమించేటప్పుడు ఏమిటంటే మనలో ఉన్నటువంటి ఆ భయాన్ని అది వెళ్ళగొడుతూ ఉంటుంది. దేవుడు మొదటి నుండి కూడా ఆయన ఖచ్చితంగా ఒకరు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. మీరు మొట్టమొదటి మనుషులైనటువంటి ఆదాము హవ్వలను చూడండి, వారికి దేవుడు తినవద్దు అని చెప్పేసి ఒక వృక్షఫలాన్ని గురించి ఆజ్ఞాపించాడు, మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్షఫలం. అయితే మొదట హవ్వ దాన్ని తినటమో, తర్వాత ఆదాము కూడా కొన్ని వాటిని తీసుకొని రావటమో,
తాను కూడా వాటిని తినటము జరిగింది. తిన్న తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంది? ఆదికాండంలో మనం గమనించేటప్పుడు తిన్న తర్వాత వారి పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఆదికాండము 3వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 9వ వచనములో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. కారణం ఏమిటంటే అతడు దేవుని ఎదుటకు రాలేకపోయాడు. 9వ వచనంలో మనకు క్లియర్గా చెప్తూ ఉంటాడు. 8వ వచనంలో చల్లపూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా అని అంటూ ఉంటాడు. అంటే రోజులాగా దేవునితో ఈరోజు ఆ సంబంధం లేదు. రోజు దేవునికి ఎదురుపడేటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు ఎదురుపడలేదు, దాక్కున్నాడు. మీకు బాగా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. పిల్లలు కూడా ఏం చేస్తారంటే తప్పు చేసినప్పుడు ఎదురుకు రారు, దాక్కుంటారు. కారణం ఏమిటంటే వారికి శిక్ష పడుతుంది అని మనం దండిస్తాము అనేటువంటిది వాళ్ళకి ముందే తెలుసు. అమ్మ కొడతారు లేకపోతే నాన్న కొడతారు అని చెప్పేసి ఎదురు పడలేరు. ఇక్కడ కూడా ఈ దండనతో కూడినటువంటి భయము ఆదాము హవ్వను మనం చూసినప్పుడు 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనక భయపడి దాగుకొంటిని అని అన్నాడు. దాగుకొన్నాను అంటే మంచిదే కదా, నాకు భయపడటమో అనుకోలే దేవుడు. ఎందుకంటే ఈ భయం అనేటువంటిది ప్రేమతో వచ్చినటువంటి భయం కాదు. మరి ఈ భయము ఏ భయమో? దండిస్తారు, శిక్షిస్తారు అని పాపంలో నుంచి వచ్చినటువంటి భయం అన్నమాట. కాబట్టి వెంటనే ఎప్పుడైతే నేను దాగుకొన్నాను అని అన్నాడో 11వ వచనమో అందుకైన నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాన్ని తింటివా? అంటే నా ఆజ్ఞను మీరిపోయావా, పాపంలో పడ్డావా అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తున్నాడు. అవును, నిజమే. అది ప్రేమలో నుండి వచ్చినటువంటి భయం కాదు, పాపంలో నుండి వచ్చినటువంటి భయం. కాబట్టి బైబిల్లో మనం గమనించేటప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలమో, తెలివికి మూలమో, దానివల్ల దీర్ఘాయుష్షు వస్తుంది అంటే ఆ భయం ఈ భయం కాదు. మనం ఏం చేయాలంటే బైబిల్లో ఉన్నటువంటి దైవ భయాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే 2 రకాల భయాల గురించి బైబిల్లో స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఒకటి ఏమిటి అంటే తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు ఆ పాపం వలన వచ్చేటువంటి భయం ఉంటుంది, దేవుడు నన్ను శిక్షిస్తాడు అని. మీరు బైబిల్లో అనేకమైనటువంటి ఉదాహరణలను గమనించినప్పుడు మీకు అది అర్థమవుతూ ఉంటుంది. పాపం చేసినటువంటి వారందరూ కూడా భయపడుతూ ఉంటారు శిక్షకు, దేవునికి భయపడుతూ ఉంటారు. ఈరోజు కూడా మీరు కొందరిని గమనించండి, వారికి దేవుని దగ్గరకు రావాలని ఉంటుంది కానీ రాలేరు. నేను మందు తాగుతున్నాను, నాకేదో వ్యసనం ఉందిలే, నేను రాలేనులే దేవుని దగ్గరకు అంటారు. లేకపోతే వాళ్ళు ఏదో వ్యభిచారంలో ఉంటారు, లేదా వాళ్ళు ఏదో దొంగతనం చేస్తూ ఉంటారు, లేదా వాళ్ళకేదో లోకంలో ఉండేటువంటి ఈ క్రియలన్నీ ఉన్నాయి కదా, ఆ క్రియలన్నీ కూడా వాటిలో ఎందులోనో ఉంటారు. ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే దేవుని దగ్గరికి రాలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుడు పరిశుద్ధుడు, ఇటువంటి దాన్ని ఒప్పుకోడు అని. ఉదాహరణకి పోనీ మీకు అర్థమయ్యేటట్లే చెప్తాను. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడికి మందు తాగటం అలవాటైంది. పిల్లవాడు అంటే పిల్లోడు కదా, కుర్రోడు. ఆ కుర్రోడికి మందు తాగటం అలవాటైంది అనుకోండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ నాన్న ఎదురుగానే మందు తాగలడా? తాగడు. ఒకవేళ వాళ్ళ నాన్న కూడా తాగుబోతే అయితే రోజు ఇంట్లోకే వచ్చి తాగుతూ ఉంటే, ఇంట్లోనే బాటిల్ పెట్టుకొని ఇంట్లోనే తాగుతూ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు అప్పుడు? తండ్రి అనేటువంటి గౌరవంతో మా నాన్నకి తెలిస్తే అనేటువంటి భయంతో, అంటే వాళ్ళ నాన్న తాగినా కానీ నాన్న కదా అనే గౌరవంలో నుంచి వచ్చిన భయంతో తెలియకుండా ఉంటాడు. అవునా కదా? అదే ఇప్పుడు మీరు కనుక గమనించినట్లయితే ఆ తండ్రికి అటువంటి అలవాట్లు ఏమీ లేవు. ఆయన చాలా మంచి స్వభావం కలిగినటువంటి వాడు. ఇలాంటి చెడ్డ గుణాలు కానీ చెడ్డ అలవాట్లు కానీ లేవు. ఎట్టి పరిస్థితుల్లో మా నాన్న దీన్ని క్షమించడు అని కనుక ఆ కుమారుడికి తెలిసిందనుకోండి, అప్పుడు తన వ్యసనాన్ని గురించి ఏం చేస్తాడు? చాలా భయపడుతూ ఉంటాడు. నేను చెప్పిన విషయం మీకు అర్థమై ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు. ఆయన పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించడు. అందుకనే పాపం చేసినటువంటి వాళ్ళు ఏమిటంటే దేవుని దగ్గరకు రమ్మని మనం అడిగితే కూడా వాళ్ళు రాలేరు. దానికి కలిగిన ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే వాళ్ళలో భయం ఉంటుంది. అది ప్రేమలో నుండి, గౌరవంలో నుంచి వచ్చినటువంటి భయం కాదు. వాళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి, తప్పు చేస్తున్నారు కాబట్టి దానిలో నుండి వచ్చేటువంటి భయం చేత వాళ్ళు దేవునికి దూరంగా ఉంటారు.
అంతేకాదు మనకు అలాంటిగా అంటే మనం పాపం చేస్తే వచ్చేటువంటి భయము, శిక్షా భయం మాత్రమే కాకుండా ఇందాక చెప్పినట్లుగా గౌరవంలో నుంచి కూడా భయం వస్తూ ఉంటుంది. ఉదాహరణకి స్కూల్లో టీచర్ ఉన్నారనుకోండి, స్కూల్లో టీచర్కి బాగా భయపడతారా, కాలేజీలో లెక్చరర్కి బాగా భయపడతారా? బాగా ఆలోచన చేసుకొని చెప్పండి. స్కూల్లో టీచర్కి ఇప్పుడు మీకు పెళ్ళి అయిపోయి మీకు పిల్లలు కూడా పుట్టుంటారు. అంటే పిల్లలు పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, అందరి గురించి కాదు. అయినా కానీ మీరు చదువుకున్నప్పుడు మీ చిన్నప్పుడు టీచర్ ఎవరో ఉన్నారు, ఇప్పుడు ఎదురు పడ్డారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఎలా మాట్లాడతారు వాళ్ళతోటి? భయం వస్తుందా? రాదా? అసలు వస్తుందా? ఏ భయం అది? మీరు ఏమైనా తప్పు చేశారా అలాగ భయపడటానికి? మరి ఏ భయం అది? గౌరవంలో నుంచి వచ్చేటువంటి భయం అది. ఇవాళ రేపు వాస్తవంగా తల్లిదండ్రులంటే కూడా అలాంటి భయం ఉండాలి. కాకపోతే కుటుంబాల్లో ఆ భయం లేదు. ఇప్పుడు కాదులే కానీ వెనకటికి గనక పూర్వం రోజులు గనక వెళ్తే ఇంట్లో తల్లిదండ్రులకు, పెద్దవాళ్లకు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. పెద్దలంటే నిజంగా భయం ఉండేది. ఇవాళ అయితే మొహం మీదే నీకు భయపడాలా అని అడుగుతున్నారు. అడగటం కాదు, మీ గజగజ వనకాలా అని కూడా అంటున్నారు. పిల్లలు కామెడీ చేస్తున్నారు పెద్దవాళ్ళని. గజగజ వనకాలని మొన్న ఒక ఇంట్లో అంటున్నారు, పిల్లలు ఎలా వణికి నేను వణుకుతున్నాగా నీకు భయపడుతున్నాగా అని అంటున్నారంట. చాలేరా నీ యొక్క వణుకుడు అని చెప్పేసి అంటున్నారంట. అంటే పిల్లలకి ఏమైపోయిందంటే పెద్దలకు భయపడటం అనేటువంటిది ఒక కామెడీ అయిపోయింది. కానీ మీరు వెనకటి రోజుల్లో కనుక వెళ్ళినట్లయితే పూర్వము తల్లిదండ్రులు అంటే చాలా గౌరవం ఉండేది, చాలా భయము ఉండేది. ఆ గౌరవంలో నుంచి భయం వచ్చేది. ఇవాళ గౌరవం తగ్గిపోయింది. గౌరవం తగ్గిపోయేసరికి భయము తగ్గిపోయింది. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే పెద్దల విషయంలో, అలాగనే కుటుంబంలో ఉండే తల్లిదండ్రుల విషయంలో, దేవుని విషయంలో కూడా. దేవుడు అంటే కూడా మన గౌరవం తగ్గిపోయింది. గౌరవం తగ్గిపోయింది కాబట్టి గౌరవంలో నుంచి వచ్చే భయం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మనకి దేవుడు అంటే మిగిలి ఉన్న భయమే భయం. అంటే నేను తప్పు చేస్తే ఆయన నన్ను శిక్షిస్తాడు, ఈ భయం మాత్రం మిగిలి ఉంది. అంతేగాని ప్రేమలో నుంచి వచ్చేటువంటి గౌరవం ఉంటుంది కదా, ఆ గౌరవంలో నుంచి వచ్చేటువంటి భయం అనేటువంటిది ఈరోజు చాలామందిలో లేదు. ఈరోజు మనం బైబిల్లో నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మనము దేవునికి కుమారులము, కుమార్తెలము కాబట్టి ఆ గౌరవ సంబంధమైనటువంటి భయం ఒకటి ఉంటుంది. ఆ భయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ భయము బైబిల్లో మనకు తెలియజేసేదంతా కూడా అదే. ఆ భయం అనేటువంటిది ఖచ్చితంగా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ భయం అనేటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే బైబిల్లో మనకు చాలా వచనాల్లో ఆ భయం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఉదాహరణకు సామెతల గ్రంథము ఇందాక మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 9వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము తెలియజేస్తూ 9వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలమో, పరిశుద్ధ దేవుడిని గుర్చిన తెలివియే వివేచనకు ఆధారము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమో జ్ఞానమునకు మూలం. అంటే భయభక్తులు అంటే తప్పు చేస్తే వచ్చే భయం కాదు ఇది. వాస్తవంగా సామెతల గ్రంథంలో మీరు గమనించినప్పుడు ఈ గౌరవంలో నుంచి వచ్చే భయాన్ని గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ గౌరవంలో నుంచి వచ్చేటువంటి ఈ భయం అనేటువంటిది దేవుని బిడ్డలకు చాలా 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 అవసరం. ఎందుకు అవసరము అంటే దానివల్ల చాలా ప్రయోజనం అనేటువంటిది ఉంది. అంటే భయమే అంటే తప్పు చేసినోడికి కూడా వస్తుంది కదా భయం, పాపం చేస్తే భయం వస్తుంది కదా. అంటే ఆ భయం వల్ల ప్రయోజనం లేదు. ఆ భయం అసలు ఉండకూడదు. అంటే అసలు ఆ పాపమే చేయకూడదు. ఆ పాపంలో నుంచి వచ్చేటువంటి భయం మనకు ఉండకూడదు. మరి మనకి ఏ భయం ఉండాలి అంటే దేవుని యెడల గౌరవం మనకు ఉండి ఆ గౌరవంలో నుంచి వచ్చేటువంటి భయం మనకు ఉండాలి. ఉదాహరణకు ఒక కుటుంబంలో తల్లిదండ్రులు అంటే ఎలాగ గౌరవం ఉంటే ఆ గౌరవంలోంచి భయం వస్తుందో, లేదా లోకంలో మనం చూసినప్పుడు మనకు లోకంలో గురువులు ఉంటారు కదా, టీచర్స్, వాళ్ళని చూసినప్పుడు మనకు ఎలాగైతే గౌరవంలో నుంచి భయం వస్తుందో దేవుడు అంటే కూడా మనకు గౌరవం అనేది కనుక ఉన్నట్లయితే ఆ గౌరవంలో నుంచి మనకు ఆ భయం అనేటువంటిది వస్తుంది. ఎందుకు ఈ భయం ఎందుకు అవసరమో అంటే ఇక్కడ చెప్తున్నాడు 10వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. కాబట్టి నీకు దేవుడు అంటే ఎప్పుడు గౌరవం ఉంటుందో,
ఆ గౌరవంలో నుంచి నీకు భయం వస్తుందో, వస్తే జ్ఞానం అనేటువంటిది ఆరంభమవుతుంది. ఒకవేళ దేవుడు అంటే గౌరవం లేదు, గౌరవం లేకపోతే భయం రాదు. ఒకవేళ భయం రాలేదనుకోండి, ఆ జ్ఞానం కూడా మనకి రాదు. ఈరోజు క్రైస్తవ జీవితాన్ని మనం గమనించినప్పుడు ఎందుకు మనం ఎదగలేకపోతున్నామో, జ్ఞానం మనకి ఎందుకు రావటం లేదంటే, అసలు ముందు దేవుడు అంటే గౌరవం లేదు, ఆ భయం లేదు. ఆ భయం లేదు కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటిది కూడా మనకు రావటం లేదు. కాబట్టి ఖచ్చితంగా దేవుణ్ణి గూర్చినటువంటి ఆ భయము, గౌరవంలో నుంచి వచ్చేటువంటి భయం అనేటువంటిది మనకు చాలా 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 అవసరం. ఎందుకది మనకు చాలా అవసరమో అని మనం గమనించినప్పుడు దానివల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 1, 2 కాదు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బైబిల్లో మనం పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ మనం గమనించేటప్పుడు ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం గమనించాము, ఈ భయం వల్ల ఏమిటి అంటే జ్ఞానం అనేటువంటిది మనకు ప్రారంభమవుతుంది. 14వ అధ్యాయము సామెతల గ్రంథము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 14వ అధ్యాయము 27వ వచనము మనం చూసినట్లయితే 26, 27 వచనాలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును అని అంటున్నాడు. బహుధైర్యం పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టిస్తూ ఉంటుంది. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశ్యముల నుండి విడిపించును. ఏ మనిషి అయినా సరే రక్షించబడాలి అని అంటే, మరణ పాశ్యముల నుండి విడిపించబడాలి అని అంటే, వారికి ఖచ్చితంగా దేవుని మీద వారికి గౌరవం అనేటువంటిది ఉండాలి. అందులో నుండి వచ్చేటువంటి ఆ దైవ భయం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. ఆ దైవ భయం ఏం చేస్తుంది అంటే, అది జీవపు ఊట, అది మరణ పాశ్యముల నుండి విడిపించును. ఉదాహరణకి తల్లిదండ్రుల మీద పిల్లలకు గౌరవం ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? చెప్పిన మాట వింటారా, వినరా? తల్లిదండ్రుల మీద నిజంగా గౌరవం ఉంటే వాళ్ళు చెప్పిన మాట వింటారా, వినరా? ఖచ్చితంగా వింటారు. ఎందుకు వింటారు? నేను కొంతమంది పిల్లల నోట్లో వింటూ ఉంటాను, వాళ్ళ అమ్మో నాన్నో చనిపోయిన తర్వాత కూడా, మా అమ్మ చచ్చిపోయేటప్పుడు ఇలా చెప్పిందండి కాబట్టి నేను అలా ఖచ్చితంగా చేయాలి అని అంటారు. ఒకసారి ఒక ఆయన మాట్లాడుతూ, మా అమ్మ చనిపోయేటప్పుడు నా దగ్గర మాట తీసుకుంది, ఇలాగ నన్ను చేయమని అంది కాబట్టి ఖచ్చితంగా నేను చేయాలని. కొంతమంది ఉన్నారు, తల్లిదండ్రులు బతికుండి చెబితే కూడా దిక్కులేదు. అదే వాళ్ళ మీద గౌరవం ఉందనుకోండి, వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ మాటకి విలువిస్తారు. అదేమిటంటే గౌరవం, వాళ్ళ మీద ఉండేటువంటి గౌరవం. నేను ఇర్మియా గ్రంథంలో ఒక వచ్చిన భాగాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఇర్మియా గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు ఈ భయం అనేటువంటిది ఎంత ప్రయోజనాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని దేవుడు ఇర్మియా ద్వారా ఇజ్రాయేలీలకు తెలియజేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇజ్రాయేలీలకు తెలియజేయాలని చెప్పేసి ఒక చక్కటి ఉదాహరణను దేవుడు వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఇజ్రాయేలీలకు యెహోవా అంటే భయభక్తులు లేవు. అంటే ఆయన మాట వాళ్ళు వినటం లేదు, అస్సలు వినటం లేదు. ఎందుకు వినటం లేదు అంటే, ఆయన మాట అంటే వాళ్ళకి అస్సలు గౌరవం లేదు. గౌరవం లేదు కాబట్టి వినటం లేదు. ఇర్మియా గ్రంథము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 35వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1వ వచనం నుండి, యోషియా కుమారుడును యోధా రాజునైన యెహోయాకీము దినముల్లో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదుల్లో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసం ఇవ్వని సెలవీయగా, త్రాగుటకు వారికి ద్రాక్షరసం ఇవ్వు. ఎక్కడికి తీసుకొని రమ్మంటున్నాడంటే, యెహోవా మందిరం ఉంది కదా, మందిరములోని గదుల్లో ఒక గదుల్లోనికి తీసుకొని వచ్చి, రేకాబీయులు అంటే రేకాబు యొక్క సంతానము, ఆ సంతానం దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని యెహోవా మందిరంలో ఉన్న గదుల్లోకి ఒక గదిలోకి పిలుచుకొని వచ్చి, నువ్వు వాళ్ళకి త్రాగటానికి ద్రాక్షరసం ఇవ్వు, మందు ఇవ్వు అన్నాడు. ఇవ్వు అని అంటే 3వ వచనము, నేను ఇర్మియా కుమారుడును యెజన్యా మనముడునైన
హబజ్జిన్యను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీలు కుటుంబీకులందరినీ తోడుకుని వచ్చి తిని యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి తిని అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడు షల్లూము కుమారుడైన మయాసేయ గదికి పైగా ఉండెను. నేను రేకాబీలు ఎదుడు ద్రాక్షరసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షరసమును త్రాగుడని వారితో చెప్పగా దేవుడు చెప్పినట్లే ఆ కుటుంబీకులందరినీ కూడా పిలుచుకొని వచ్చి వాళ్ళ ఎదురుగా ద్రాక్షరసం పెట్టి తాగండి ద్రాక్షరసం, మందు తాగండి అని అన్నాడు. మందు తాగండి అంటే వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే మీరు తర్వాత వచనం గమనించినప్పుడు 6వ వచనము, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడూ ద్రాక్షరసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనక మేము ద్రాక్షరసం త్రాగం. ఎప్పుడో చచ్చిపోయినటువంటి పూర్వీకుడు చెప్పాడట. ఏం చెప్పాడంటే, నాయనా మన కుటుంబాల్లో ఎవరు మందు తాగొద్దు అని చెప్పాడట. ఆయన చచ్చిపోయాడు, ఆయన పిల్లలు, ఆయన పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు భూమి మీద ఉన్నారు. ఎప్పుడో చచ్చిపోయినటువంటి వాళ్ళ ముత్తాత జేజిదాత ఏదో అంటారు కదా, ఆయన చెప్పాడని వాళ్ళ పిల్లల 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 పిల్లలు ఎవరో కూడా భూమి మీద ద్రాక్షరసం మందు తాగటం లేదు. అంటే ఎందుకు అంటే ఆయన మీద ఉన్నటువంటి గౌరవం. ఈరోజు కళ్ళ ఎదురుగా కని పెంచేటువంటి తల్లిదండ్రుల మీద గౌరవం లేనటువంటి సంతానాన్ని మనం చూస్తూ ఉంటాం. మాట చెప్తే మొహం మీదే చెయ్యను అని లెక్క లేకుండా మాట్లాడేటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మీ పిల్లలు అలా లేరేమో కానీ ఈరోజు ఇళ్లలో పిల్లలు ఎలాగ ఉన్నారంటే పెద్దవాళ్ళు చెప్తే వింటారు అనేటువంటి నమ్మకం తల్లిదండ్రులకు లేనే లేదు. కొంతమంది అయితే నేరుగా చెప్తున్నారు, ఆడికి చెప్పి 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 విసిగిపోయానండి అంటున్నారు. అంటే వింటున్నట్ట విననట్ట? ఏ మాత్రం వినటం లేదు, వింటారన్నటువంటి నమ్మకం కూడా వాళ్ళకి లేదు. ఈరోజు పిల్లలు అలాగే ఉన్నారు. ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఆ తల్లిదండ్రుల మీద గౌరవం లేదు. గౌరవం గనక ఉన్నట్లయితే ఆ గౌరవంలో నుంచి వచ్చేటువంటి భయం ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా వారికి లోబడేటట్లుగా ఆ విధేయతనది తీసుకొని వస్తుంది. ఇక్కడ ఎవరో రేకాబు అనేటువంటి ఒక వ్యక్తి ఆ రేకాబీలను చూసినప్పుడు చెప్తూ ఉన్నాడు, యెహోనాదాబు అనేటువంటి మా పూర్వీకుడయ్యా, ఆయన మీరు ద్రాక్షరసం తాగొద్దు అని చెప్పేసి అన్నాడు, కాబట్టి మేము తాగము అని అంటున్నారు. అంతేకాదు ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ వాళ్ళు చెప్తూ 7వ వచనంలో అంటూ ఉన్నాడు, ద్రాక్షరసం మేము త్రాగము, మరియు మీరు ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు విత్తొద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. ఏమేమి వద్దని అంటున్నాడంటే ఆయన, మీరు ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు విత్తుకోవద్దు, ద్రాక్ష తోట నాటుకోవద్దు, అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ వారాల్లోనే మీరు నివసించాలి అని అతడు మాకు ఆజ్ఞాపించాడు. అందుకనే మాకు ఆస్తిపాస్తుల మీద మాకు ఏమాత్రమూ ఆశ లేదు, ఆసక్తి లేదు. మాకు ఇల్లు కట్టుకోవాలి, పెద్ద పెద్ద ఇల్లులని లేదు. ఎందుకంటే మా పూర్వీకుడు చెప్పాడు మీరు ఇల్లు కట్టుకోవద్దు అని అన్నాడు. విత్తనాలు విత్తొద్దు, ద్రాక్ష తోటలు. ఈరోజు ప్రతి మనిషి స్థలాలు పొలాలు ఇదే కదా. వాళ్ళ పూర్వీకుడు చెప్పాడంట, ఇవి ఉన్న దగ్గర నుంచి వీటి మీదే మమకారం వచ్చేస్తుంది, అవి మీకు ఉండనే వద్దు. మరి బతకాలి కదంటే గుడారాలు వేసుకొని గుడారాల్లో బతకండి. కాబట్టి ఆ పూర్వీకుడు చెప్పినటువంటి మాటకు వాళ్ళు విలువనిచ్చి వాళ్ళ పిల్లలు పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు ఎవ్వరు కూడా భూమి మీద ఆస్తులు సంపాదించటం లేదు. నిజంగా వాళ్ళ పూర్వీకుడు చెప్పినటువంటి మాటకు వాళ్ళు ఇచ్చినటువంటి విలువ చూడండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరో వాళ్ళ పూర్వీకుడు చెప్పాడని అంత బాగా మాట వింటున్నారే, మరి నేను చెప్పాను, మరి నా బిడ్డలు మాట వింటున్నారా దేశంలో అని అడుగుతున్నాడు దేవుడు. వాళ్ళ పిల్లలు ఎంత బాగా, ఆ రేకాబీయులు ఎంత బాగా వాళ్ళ పూర్వీకుల మాట వింటున్నారు, పితరుల మాటలు, మరి నా పిల్లలు నా మాట వింటున్నారా అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. ఆ మాట వినటాన్ని నిజంగా మీరు గమనించండి. ఒక మనిషికి నాకు ఆస్తే వద్దు అని వాళ్ళు ఉండాలంటే ఎంత కష్టం అది. ఈరోజు మీ ఊర్లో ఎవరైనా తెలుసా మీకు, నాకు అసలు ఆస్తే వద్దు, నాకు రూపాయి బిల్లు వద్దు అనేవాళ్ళు ఎవరైనా తెలుసా? నాకు అసలు సొంత ఇల్లు వద్దు, నేను యాత్రికుడిని, పరదేశిని, ఎక్కడో ఒక చోటు ఉండి రాలిపోయి ఈ కట్టి కొరకు ఇల్లు ఎందుకు, స్థలాలు ఎందుకు, పొలాలు ఎందుకు, బంగారం ఎందుకు అనేవాళ్ళు మీకు ఎవరైనా తెలుసా? తెలియకపోగా
ఇంక వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చేది కూడా ఎందుకంటే అవన్నీ సంపాదించుకోవటానికి దేవుడు సాయం కావాలని వస్తూ ఉంటారు. అయ్యా నాకు ఇల్లు, నాకు పొలం కొనాలనుకుంటున్నాను, కొంచెం డబ్బులు తక్కువైనా ఒకసారి ఒక ఆమె అడుగుతుంది, మీరు కూడా దేవుడి దగ్గర ప్రార్థనలో పెట్టండి అని. ఆమె దాని గురించే ప్రార్థన చేస్తుందంట. రోజు సేవకులు కూడా దాని గురించే ప్రార్థనలో పెట్టాలంట. ఏది? పరలోకానికి వెళ్ళాలి, పరలోకం సంపాదించుకోవాలని కాదు, పొలం సంపాదించుకోవాలని. అంటే పొలం సంపాదించడం తప్పని నేను చెప్పటం లేదు, ఇల్లు స్థలాలు పొలాలు తప్పని చెప్పటం లేదు. కానీ మన మనస్సు, మన దృష్టి అనేటువంటి దాని మీద నిలపకూడదు. పూర్వీకులు చెప్పినటువంటి మాటను బట్టి ఆ రేఖాబీయులు ఎంత బాగా గౌరవం ఇచ్చి దాని ప్రకారం జీవిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని మీద కూడా మనకు గౌరవం ఉంటే ఆ గౌరవంలో నుంచి వచ్చేటువంటి భయాన్ని బట్టి ఆ విధేయతను మనం చూపిస్తూ ఉంటాం. అక్కడ ఆ రేకాబు లేడు. ఇక్కడ మీరు గమనించినప్పుడు యెహోనాదాబు ఆ చెప్పినటువంటి ఆయన లేడు. కానీ పిల్లలు ఇంకా వాళ్ళ ముక్కు మొహం చూడలేదు, కానీ వాళ్ళు చెప్పింది వింటూనే ఉన్నారు. నేను మా నాన్నని చూశాను, మా తాతను చూశాను. మా తాత వాళ్ళ నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు. మా అమ్మ వైపు తాత కానీ నాన్న వైపు తాత కానీ తాత వరకే నాకు తెలుసు. తాత వాళ్ళ నాన్న ఎలా ఉంటాడో నేను చూడలేదు. అసలు ఆయన ఏం చెప్పాడో కూడా మాకు తెలియదు, ఎందుకంటే మా తాతలు కూడా చెప్పలేదు. కానీ వీళ్ళు చూడండి, పిల్లలకి ఆ పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు ఎలా నేర్పించారో, నేర్పించటం మాత్రమే కాదు, వాటిని బట్టి వాళ్ళు ఎట్లా జీవిస్తూ ఉన్నారు. ఆ జీవించటమే నిజంగా వాళ్ళకి దీవెన. ఎందుకు అంటే అప్పుడు ఉన్నటువంటి మీరు పరిస్థితి, యూదా రాజ్యాన్ని కనుక చూసినట్లయితే యూదా దేశం అంతా భ్రష్టులైపోయారు. యెరూషలేమునే దేవుడు నాశనం చేసే స్థితికి తెచ్చాడు. కానీ రేకాబీయులు మాత్రం చెడిపోలేదు. దానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ పూర్వీకుల మీద ఉన్నటువంటి గౌరవమో, ఆ గౌరవంలో నుంచి వచ్చినటువంటి భయమో, దానితో వాళ్ళు చూపించిన విధేయత. ఈరోజు నిజంగా దేవుడు అంటే కూడా మనకు గౌరవం ఉంటే ఆ గౌరవంలో నుంచి వచ్చేటువంటి భయము చేత మనం విధేయత చూపిస్తూ ఉంటాం. అందును బట్టి మన ఆత్మను మనం రక్షించుకునేటువంటి వారిగా ఉంటాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో అదే తెలియజేస్తున్నాడు. 26, 27 వచనాలు మనం గమనించినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశ్యముల నుండి విడిపించును. భయము అంటే తప్పు చేసినప్పుడు వచ్చేటువంటి భయాన్ని గురించి మాట్లాడటం లేదు ఇది. మరి ఏ భయాన్ని గురించి మాట్లాడుతుంది అంటే గౌరవంలో నుంచి వచ్చేటువంటి భయాన్ని గురించి మాట్లాడుతుంది. అంటే మొట్టమొదట దేవుడు అంటే మనకి ఏముండాలంటే గౌరవం ఉండాలి. గౌరవం అంటే మేము గౌరవిస్తున్నాం కదా అంటారు. ఇవాళ రేపు ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. అదేమిటి అంటే ఇవాళ రేపు గౌరవించటమో సన్మానించటం అంటే ఏం చేస్తారు? ఇటువైపు అసలు ఎవరికి తెలియదా? గౌరవించటమో సన్మానించడం అంటే ఏం చేస్తారు? దండేసి అంటే ఒకరు చచ్చిపోయిన వాళ్ళకి కూడా వేస్తారని అంటున్నారు. చచ్చిన వాళ్ళకి కూడా వేస్తారు దండలో, గౌరవించడానికి కూడా వేస్తారు దండలు. దండ అంటే చాలా అర్థాలు ఉంటాయి కాబట్టి అన్నీ ఒక అర్థం కాదు. గౌరవించడానికి దండ వేస్తారు. కొన్ని శాలువా వేస్తారు, ఇటు కూడా వేస్తారు కదా, శాలువాలు వేస్తారు, దండ వేస్తారు, శాలువా వేస్తారు. వేస్తే గౌరవించామో అని దానికి అర్థం. కానీ ఒకవేళ దండ వేశారు లేదంటే శాలువా వేశారు కానీ చెప్పిన మాట వింటలేదు తల్లిదండ్రులు, ఇప్పుడు ఇది గౌరవించటమా? ఇప్పుడు ఇది గౌరవించటం అవుతుందా? మరి ఏమవుతుంది అంటే మేము దండేసాం కదా, ఊరందరి ముందు శాలువ కూడా వేసాం కదా అమ్మా నాన్న మీకు, కాబట్టి అది గౌరవించటం కదా. సన్మాన సభే పెట్టాం కదా, పెట్టి ఊరోళ్ళందరి ముందు దండేసాము, శాలువ వేసాము, సన్మాన సభ పెడితే కూడా మమ్మల్ని సన్మానించలేదంటే ఎట్లా? అంటే గౌరవించటము అనేటువంటి మాటకు ఈరోజు అర్థం మారిపోయింది. నిజంగా లోకంలో కూడా ఇచ్చేటువంటి గౌరవాలు కాదు. దండేస్తారు, వెనక్కి వెళ్ళి వాళ్ళని గురించి చెడ్డగా మాట్లాడతారు, అది గౌరవించటం కాదు. శాలువా వేస్తారు, వాళ్ళని గురించి చెడు మనస్సులో ఉంటుంది, అది నిజంగా గౌరవించటం కాదు. నిజంగా గౌరవం అనేటువంటిది మన హృదయంలో నుంచి రావాలి. అది నిజమైనటువంటి గౌరవం ఏం చేస్తుందంటే విధేయతను చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పెద్దల యొడల ఉండేటువంటి గౌరవం ఉంది కదా, ఆ గౌరవం అనేటువంటిది వారికి విధేయతను చూపించేటట్లుగా మనల్ని బలవంతం చేస్తోంది. అందుకనే ఈవేళ కనుక మీరు గమనించినట్లయితే, ఇందాక నేను చెప్పాను, చిన్నప్పుడు మీరు స్కూల్లో చదువుకున్నటువంటి టీచర్ని కనుక మీరు చూశారనుకోండి, ఇప్పటికి కూడా మీరు ఏం చేస్తారంటే వెంటనే భయపడతారు. అంటే అదేదో తప్పు చేశారని భయం కాదు, ఆ గౌరవంలో నుంచి వచ్చేటువంటి భయం అన్నమాట.
నిజంగా తల్లిదండ్రులు అంటే కూడా ఆ గౌరవం గనక ఉన్నట్లయితే ఆ గౌరవంలో నుంచి భయం వస్తుంది. అదే రీతిగా దేవుడు అంటే కూడా భయం అనేటువంటిది గనక ఉన్నట్లయితే ఆ భయంలో నుంచి ఏమొస్తుందంటే మనకు విధేయత అనేటువంటిది వస్తుంది. నేను ఎందుకు దేవునికి భయపడాలి అని అంటే దేవునికి భయపడటము అనేటువంటిది గౌరవంలో నుంచి భయం వస్తుంది. ఆ భయము నీకు విధేయతను కలుగజేస్తుంది. ఎప్పుడైతే ఆ విధేయత నీకు వచ్చిందో, దేవుడు చెప్పినట్లుగా నువ్వు ఉన్నావో, భూమి మీద ఉన్నటువంటి నీ కుటుంబము, నీ జీవితము దీవించబడుతుంది. భూమిని దాటిన తర్వాత కూడా పరలోకానికి నువ్వు వెళ్ళటానికి అది కారణమవుతుంది. కాబట్టి ఈ దేవుని యందు భయము అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే బైబిల్లో మనకు తెలియజేస్తూ ఉంటాడు, దేవుడు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడుగా ఉన్నాడో అదే రీతిగా మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్న ఆ పరిశుద్ధతకి మనల్ని నడిపించేది ఏమిటి? ఇప్పుడు మనం పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధులుగా ఉండాలంటే దానికి నడిపించేది ఏమిటి? రేఖాబీయులు ఉన్నారు. రేఖాబీయులు వాళ్ళు ఆస్తుల జోలికి, ఇళ్ళ జోలికి, స్థలాల జోలికి, ద్రాక్షరసం జోలికి వెళ్లకుండా వాళ్ళు ఉన్నారు. ఎలా వాళ్ళు ఉండగలిగారు అంటే వాళ్ళ పితరుల మాట మీద గౌరవం. ఆ గౌరవంతో ఏం చేశారంటే వాళ్ళు, మనం చెప్తే లోకంలో గీసిన గీత దాటలేదని అంటారు కదా, అలా తల్లిదండ్రులు ఏదైతే ఆజ్ఞాపించారో పూర్వీకులు దాని ప్రకారం జీవిస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా దేవుడు చెప్పిన ప్రకారంగా గనక మనం జీవించినట్లయితే దేవుడు ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడో మనం కూడా పరిశుద్ధులుగా ఉంటాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పరిశుద్ధత. అసలు క్రైస్తవ్యం అంతా కూడా దేని కొరకంటే పరిశుద్ధత కొరకే. బైబిల్లో మనం గమనించేటప్పుడు పేతురు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే అపోస్తులైనటువంటి పేతురు ఇక్కడ క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గురించి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. ఆయన తెలియజేస్తూ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం గమనించినట్లయితే 14వ వచనము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినప్పుడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో మనల్ని కూడా అలాగనే పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అలాగనే పరిశుద్ధులుగా ఉండటానికి. మరి దేవుడు ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడో అలాగనే పరిశుద్ధులుగా ఉండాలి అంటే మనం ఎట్లా పరిశుద్ధతను కొనసాగించగలం? అసలు పరిశుద్ధతను కొనసాగించాలి అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది? ఆ దేవుని మీద గౌరవం గనక ఉందనుకోండి, మనం దాన్ని చేస్తాం. ఇందాక చెప్పినట్లుగా ఆ రేఖాబీయులకు వాళ్ళ పూర్వీకుల మాట మీద గౌరవం ఉంది. ద్రాక్షరసం తెచ్చి ముందు పెట్టి తాగు అన్నా కానీ, అయ్యా మేము తాగము, మేము ముట్టుకోము, ఎందుకంటే మా పూర్వీకులు వద్దని చెప్పారు, మేము ముట్టుకోము. ద్రాక్షరసమే కాదయ్యా, మమ్మల్ని ఇల్లు కట్టుకోవద్దని అన్నారు, మమ్మల్ని విత్తనాలు విత్తొద్దని అన్నారు, ద్రాక్ష తోటలు నాటొద్దని అన్నారు, కాబట్టి మేము వాటి జోలికి వెళ్ళటం లేదు. బతికినంతకాలం గుడారాల్లోనే బతకమని చెప్పేసి అన్నారు, కాబట్టి మేము గుడారాల్లోనే బతుకుతున్నాం. కానీ ఈ లోకంలో ఉన్న ఏ ఆస్తిపాస్తుల మీద మాకు గౌరవం లేదు. ఎందుకు అని అంటే మా పూర్వీకులు చెప్పినటువంటి మాట మీద మాకు గౌరవం ఉంది. ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాట మీద మనకు గౌరవం ఉంటుందో ఖచ్చితంగా ఆ మాటకు లోబడతాం. ఆయన మీద గౌరవం లేదనుకోండి, ఆ మాటకు లోబడం. ఇక్కడ సమస్య ఏంటంటే కొంతమంది దేవుడు చెప్పిన మాటకు అస్సలు లోబడరు. కానీ నువ్వు దేవుడిని గౌరవిస్తున్నావా అంటే, నాకంటే గౌరవించేది ఎవరు దేవుడిని అంటారు. దేవుడంటే నాకు చాలా గౌరవం, దేవుడంటే నాకు చాలా భయమో అని అంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట అస్సలు వినరు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట ఎప్పుడైతే వినలేదో వెంటనే మనం గుర్తించవలసింది ఏమిటంటే మనకు దేవుని మీద గౌరవం అనేటువంటిది లేదు. ఆ గౌరవంలో నుంచి వచ్చేటువంటి భయం అనేటువంటిది లేదు. అది గనక ఉన్నట్లయితే దేవుడు చెప్పినటువంటి మాటను మనం దాటి మనం వెళ్ళలేం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన ఎట్లయితే పరిశుద్ధుడిగా ఉన్నాడో అలాగనే పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు, ఆ భయము అనేటువంటిది మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధత వైపు నడిపిస్తుంది. ఈరోజు మీరు ఎవరినైనా సరే గమనించండి, ఒకవేళ అబద్ధం ఆడేవాళ్ళు అబద్ధం ఆడటం మానేశారు.
అబద్ధం ఆడాలి, ఆడవలసినటువంటి కఠినమైన పరిస్థితులు ఉన్నా కానీ మేము అబద్ధం ఆడము, ప్రార్థనకి వెళ్తున్నామని వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారనుకోండి. దానికి కలిగిన కారణం ఏమిటి? ఎందుకు మీరు అబద్ధం ఆడటం లేదంటే, ఇవాళ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కొందరు మేము అబద్ధం ఆడము అని అంటారు. ఎక్కువ మంది ఆడుతూనే ఉంటారు, కానీ కొందరు మాత్రం అబద్ధం ఆడము అని అంటారు. ఎందుకు ఆడటం లేదంటే, అబద్ధం ఆడితే మీకు లాభం వస్తుంది అని అంటే కూడా అయినా మేము అబద్ధం ఆడమంటాం. కారణం ఏమిటి? ఈరోజు ప్రార్థనకి వచ్చేటువంటి వాళ్ళు కొందరు మేము అబద్ధం ఆడము, మోసం చేయము, అన్యాయం చేయము, ఇవన్నీ కూడా కొన్ని దేవుడు ఏవైతే చెప్పాడో వాటిని ఖచ్చితంగా పాటిస్తారు. ప్రార్థనకు వచ్చేటువంటి అనేక మంది ఏం చేస్తారంటే వచ్చి కూర్చొని వెళ్తారు, కానీ అవి ఏం పాటించరు. అన్నీ వింటారు కానీ ఏం పాటించరు. నా ప్రశ్న ఏమిటంటే వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం ఏంటి? వీళ్ళు ఎందుకు పాటిస్తున్నారు, వాళ్ళు ఎందుకు పాటించట్లేదు? ఒకసారి ఒకళ్ళు అడుగుతున్నారంట, అమ్మ నువ్వును పలానామ ఇద్దరు ఒకే చర్చికి వెళ్తారు కదా, మరి నువ్వు బూతులు తిట్టవు, ఆమె బ్రహ్మాండంగా బూతులు తిట్టిద్ది ఏంటి అని. మళ్ళీ ఇంకా ఏంటంటే నీకంటే ముందు నుంచి ఆమె చర్చికి వెళ్తుంది, నువ్వు మొన్నే మధ్య వెళ్ళి బూతులు మానేసావు, ఆమె ఎప్పటి నుంచో వెళ్ళి కూడా బూతులు తిడుతుంది కదా ఏంటని. ఏంటంటే ఆమె నీకంటే ముందు నుంచి ప్రార్థనకి వెళ్తుంది, ఆమె బూతులు తిడుతుంది, అబద్ధాలు ఆడుతుంది. మరి నువ్వు ఈ మధ్య ప్రార్థనకి వెళ్ళటం నేర్చుకొని మేము బూతులు తిట్టకూడదు, మేము ఇలా మాట్లాడకూడదు, మేము అబద్ధాలు ఆడకూడదు అని మరి నువ్వు అంటున్నావు. మరి ఆమె ఎందుకు అనటం లేదు అలా అంటే? ఇద్దరూ ఒకే దగ్గరికి వెళ్తున్నారు, ఒకే సేవకుడు చెప్పేటువంటి వాక్యాన్ని వింటూ ఉన్నారు, మరి ఆమె ఎందుకు అలా ఉంది, నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఒక మాటలో చెప్పాలంటే ఆమె మాటలను వింటుంది కానీ ఆ మాటలు చెప్పిన దేవుని మీద గౌరవం లేదు. ఆ గౌరవమే గనక ఉంటే, లేదు నా దేవుడు చెప్పాడు నేను ఖచ్చితంగా వినాలి అనే ఆ గౌరవం ఉంటే దాన్ని వినటం మొదలు పెడతారు, దాని ప్రకారం జీవించటం మొదలు పెడతారు. ఎప్పుడైతే జీవించటం మొదలు పెట్టామో ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యం నుంచి మనం వేరైపోతాం. అపోస్తలుడైనటువంటి పేతురు మీరు గమనించినప్పుడు ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, మనం గమనించినప్పుడు 1వ అధ్యాయము ఇప్పుడు మనం చదివాం 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మన ఆస్తిపాస్తులు కాదు దేవుడు కోరుకునేది. చాలామంది కానుకలని పిండుతూ ఉంటారు, కానీ దేవుడు మన డబ్బుల కంటే కూడా మన జీవితాన్ని కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడంటే దేవుడైతే మనకు గౌరవం ఉంటుందో ఆ గౌరవం ఉన్నప్పుడు ఏమిటి అంటే మనం దేవుని మాటల ప్రకారం మనం జీవించడం మొదలు పెడతాం. కాబట్టి బైబిల్లో మనం గమనించినప్పుడు భయము అనేటువంటిది తప్పు చేసినప్పుడు వచ్చే భయం మాత్రమే కాదు, గౌరవంలో నుంచి వచ్చేటువంటి భయం ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి అంటే గౌరవం ఉంటుందో, గౌరవం ఉన్నప్పుడు భయం వస్తుంది. ఆ భయం ఏం చేస్తుందంటే వారు చెప్పినటువంటి మాటకు విధేయతను చూపించడానికి మొదలు పెడుతుంది అన్నమాట. అలాగనే మనం కుటుంబంలో తల్లిదండ్రులంటే, లేదా మనం కుటుంబంలో లేకపోతే సమాజంలో పెద్దలంటే, లేదంటే మనం గౌరవించేటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా వింటాం. ఒక్కోసారి పెద్దవాళ్ళు కూడా అడుగుతారు, నేనంటే గౌరవం ఉందా, నేను చెప్పిన మాట వింటావా అని అంటారు. ఆ వింటా అని చెప్పండి అన్నారు అనుకోండి, చెప్తారు. నిజంగా వాళ్ళంటే గౌరవం ఉంటే వాళ్ళు చెప్పిన మాట వింటాం. అదే గౌరవం లేకపోతే ఆ పోవయ్యా నువ్వు చెబితే నేనేదేంటి అని చెప్పేస్తా అంటాం, అంతే కదా. ఇప్పుడు దేవుడు అంటే కూడా మనకు గౌరవం ఉంటే దేవుడు చెప్పిన మాట మనం వింటామంటే ఇలా కూర్చొని చెవులతో వింటాం కాదు. వినటము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దానికి లోబడటము, దాని ప్రకారం జీవించటము. కాబట్టి దేవుడంటే గౌరవం ఉందా లేదా మనకనేది ఎట్లా అర్థమవుతుందంటే ఆయన చెప్పిన ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటే, ఈ లోకములో ఉన్న పాపాన్ని వదిలి మనము పరిశుద్ధత వైపు మనం నడుస్తూ ఉంటే నిజంగా మనకు దేవుడంటే గౌరవం ఉంది. అలా కాకుండా వచ్చి కూర్చొని వెళ్తున్నాం కానీ అబద్ధాలు మానలేదు, మోసం మానలేదు, అన్యాయం మానలేదు, బైబిల్లో చెప్పినటువంటి దేని వైపు అసలు మనం దృష్టే పెట్టడం లేదంటే ఒక మాటలో చెప్పాలి అంటే మనకు దేవుని మీద గౌరవం లేదు అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలన్నమాట. బైబిల్లో కూడా మనం గమనించేటప్పుడు అనేక మంది మనుషులు దేవుని యెడల వాళ్ళు చూపించినటువంటి ఆ భయాన్ని, అంటే గౌరవంలో నుంచి వచ్చినటువంటి భయాన్ని చాలా స్పష్టంగా మనకు చూపిస్తూ ఉంటారు. ఉదాహరణకు నిర్గమకాండం మనం గమనించేటప్పుడు మోషేని చూస్తూ ఉంటాం. మొట్టమొదట దేవుడు ప్రత్యక్షమై మోషేని పిలిచినప్పుడు ఆయన వస్తానన్నాడా రానన్నాడా? దేవుడు మోషేని పిలిచినప్పుడు ఆయన వచ్చేస్తానన్నాడా రానన్నాడా? నిర్గమకాండము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము
3వ అధ్యాయంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనటువంటి కార్యాన్ని ఇక్కడ రచయిత రాస్తూ ఉంటాడు. రాసినప్పుడు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యమో మీరు 7వ వచనం నుంచి కనుక చూసినట్లయితే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచి తిని, పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. 8వ వచనంలో చెప్తున్నాడు, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుంచి వారిని విడిపించుటకునో ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకునో నేను దిగి వచ్చి ఉన్నాను. సరే అయ్యా, ఇదంతా వచ్చావు, ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు వాళ్ళ మొర వింటే విన్నావు, సరే వాళ్ళని విడిపిస్తానంటున్నావు, మంచిదే. ఇంతకీ మోషే దగ్గరికి ఎందుకు వచ్చాడు? 10వ వచనంలో చెప్తూ ఉన్నాడు, కాగా రమ్ము నిన్ను ఫారో, ఇక్కడ చెప్తున్నాడు ఫారో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తోడుకొని పోవాలి. కాగా రమ్ము, నేను నిన్ను ఫారో దగ్గరికి పంపిస్తాను, నా ప్రజలందరినీ కూడా నువ్వే తోడుకొని రావాలి. ఇక్కడ ఒక విషయం నేను తెలియజేస్తాను. ఎవరైనా సరే ఇష్టమైనటువంటి వ్యక్తులు చాలా కష్టమైన పని చెప్పారనుకోండి, ఏం చేస్తారు మీరు? చాలా ఇష్టమైన వ్యక్తులు కష్టమైన పని చెప్పారు, ఏం చేస్తారు? అసలు చేయరా? చేస్తారా? ఎంత ఇష్టం అంటే ఇక సత్యాంత ఇష్టం అనుకోండి, అప్పుడు సత్యాంత ఇష్టమైతే సత్యాంత పని కూడా చేస్తారు, ప్రాణం పోయే పనైనా చేస్తారు, అంతే కదా? వాళ్ళ మీద మనకు ఎంత ఇష్టం ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటాం. ఇక ఈ విషయంలో చెప్పాలి అంటే ఇవాళ రేపు తల్లిదండ్రుల మీద ఇష్టం కంటే కూడా ప్రేమికుల యొక్క ఇష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసి ప్రేమించిన వాళ్ళ కొరకు అమ్మా నాన్న వదిలేసిన పిల్లలు ఉన్నారు, యవ్వనస్తులు. ఆస్తిని వదిలేసినటువంటి వాళ్ళు అంటే తర్వాత బాధపడతారు అనుకోండి, అది వేరే విషయం, అక్కడ దాకా వెళ్ళట్లేదు. కానీ ప్రారంభంలో మాత్రమో వాళ్ళు ఆ ప్రేమతో ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రులను కాదనుకుంటారు, ఆస్తిని కాదనుకుంటారు, అందరినీ కాదనుకుంటారు. అంటే అప్పటికి వాళ్ళకి అంత ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టం ఏం చేస్తుందంటే ఎంత పనైనా సరే చేయిస్తుంది. అలాగనే తల్లిదండ్రుల మీద కనుక అంత ఇష్టం ఉంటే ఆ తల్లిదండ్రులు ఏం చెప్పినా కానీ మనం చేస్తాం. ఈరోజు ఎందుకనో సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు, కానీ రోజు రోజుకి తల్లిదండ్రుల మీద గౌరవం అనేటువంటిది పూర్తిగా సమాజంలో తగ్గిపోతుంది. పిల్లలకి కనీసము తల్లిదండ్రులతో నిలబడి మాట్లాడటం కూడా ఉండదు. వాళ్ళు ఏదన్నా మాట్లాడుతుంటే వెళ్ళిపోతానే మాట్లాడతారు. మాట చెప్తుంటే ఒకసారి ఒక తండ్రి అంటున్నాడు, రే ఆగరా, కొంచెం చెప్పేదన్నా వినరా అంటే ఆ ఇంటన్నా చెప్పు అనుకుంటే వెళ్తాడంట. మరలా కనీసం చెప్పేదన్నా నిలబడి వినరా అంటే అది కూడా నిలబడ్డండి ఆడు. అదే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అన్నం తినేటప్పుడు ఫోన్ చేస్తే అన్నం మధ్యలో వదిలిపెట్టి వెళ్తాడంట. వెళ్ళి గంటలు మాట్లాడతాడు. నిజంగా ఈవేళ ఒక ఫ్రెండ్కి ఇచ్చే అంత గౌరవం సమాజంలో ముక్కు మొహం తెలియని వాళ్ళ మాట కూడా, రోడ్డును పోయే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే కూడా ఆగి మాట్లాడతారు. కానీ ఇంట్లో తల్లిదండ్రులకు మరి ఆ సమస్య ఏమిటో అర్థం కాలేదు, కానీ అస్సలు గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితులు సమాజంలో. ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా దాదాపుగా మీరు చూసినట్లయితే అలానే ఉంది. అంటే వాళ్ళు ఏంటంటే ఆ నిజమైనటువంటి గౌరవాన్ని వాళ్ళు నేర్చుకోవటం లేదు. మేము గౌరవిస్తున్నాం అంటున్నారు, కానీ నిజమైనటువంటి గౌరవాన్ని నేర్చుకోలేదు. ఇక్కడ దేవుడు మోషేకి ప్రత్యక్షమైనప్పుడు ఊరికినే ప్రత్యక్షమో లేదు, ఒక చాలా గొప్ప పని ఉంది, చాలా ప్రమాదకరమైనటువంటి పని ఉంది, ఆ పనిని ఆయన చేత చేయించాలి అని ప్రత్యక్షమయ్యాడు. నిజంగా ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మళ్ళొకసారి మీరు గమనించండి. 10వ వచనమో, కాగా రమ్ము నిన్ను ఫారో యొద్దకు పంపెదను. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఆ ధైర్యం లేకే కదా మోషే పారిపోయి వచ్చి గొర్రెలు మేపుకుంటున్నాడు. నిజంగా ఆ ధైర్యమే ఉంటే అక్కడే ఉండేవాడు కదా. లోకంలో ఒక సామెత చెప్తూ ఉంటారు, ఆయనే ఉంటే గుండె ఎందుకని. నిజంగా ఆ ధైర్యమే ఉంటే ఆ ఊర్లోనే ఆయన ఎదురుగా నించొని ఉండేవాడు. ఇక్కడ దాకా పారిపోయి వచ్చి అడవిలో ఎందుకు మేపుకుంటున్నాడు గొర్రెలు? ఒక రకంగా అజ్ఞాతంలో బతుకుతూ ఉన్నాడు ఆయన. ఎందుకు పారిపోయి వచ్చాడు? ఆయన ఎదురుకెళ్ళేటువంటి ధైర్యం లేకే ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమే ఏమంటున్నాడంటే, రా నిన్ను పంపిస్తాను ఫారో దగ్గరికి అంటున్నాడు. వాస్తవంగా మాట్లాడాలంటే మోషేకి ఆ ధైర్యం లేదు, లేకే పారిపోయి వచ్చాడు.
అయితే ఇక్కడ దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మోషే వెళ్ళటానికి, అయ్యా నేను మాట్లాడలేను, నేను అంత బాగా మాట్లాడే మనిషిని కాదు, నేను అంత బాగా నడిపించగలిగిన మనిషిని కాదు, చాలా కారణాలు చెప్తున్నాడు. కానీ దేవుడు ఒకటే చెప్పాడు, నువ్వెవరిని పంపాలనుకుంటావు వాళ్ళ పంపయ్యా అని కూడా అన్నాడు. నేను నిన్నే పంపాలనుకుంటున్నా రా అన్నాడు. ఇప్పుడు దేవుడి మీద గౌరవం ఉంటే ఆయన ఏం చేయాలి అంటే, నువ్వంటే నాకు చాలా గౌరవం కానీ సారీ ఈ విషయంలో మాత్రం నీ మాట వినలేకపోతున్నాను, ఆయన అంటే నేను భయపడే కదా ఇక్కడికి వచ్చాను, కాబట్టి ఈ విషయంలో నేను చేయలేకపోతున్నాను అని అన్నాడా? అనలేదు. ఎందుకంటే దేవుని మీద ఉన్నటువంటి గౌరవం అనేటువంటిది ఆయన కన్విన్స్ చేసింది అబ్బాయి. ఈరోజు నిజంగా మనం కూడా దేవుడంటే గౌరవం కనుక ఉన్నట్లయితే ఆయన చెప్పిన మాటను దాటి వెళ్ళలేం. అబద్ధం ఆడొద్దు. ఒకసారి ఒక సిస్టర్ అంటుంది, అబద్ధం ఆడాలి అనుకునే పరిస్థితి వస్తే దేవుని వాక్యం గుర్తొచ్చిద్దంట. ఇక ఏం చేస్తాం మనం? లోపల మనస్సాక్షి పోరాడుతూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇంక చేసేది మనం ఎవరికైనా సమాధానం చెప్పగలం కానీ మనస్సాక్షికి సమాధానం చెప్పలేం, దాంతో పోరాడలేం. కాబట్టి దేవుడు అంటే మనకి ఆ నిజమైన గౌరవం కనుక ఉన్నట్లయితే మనం దాటి వెళ్ళలేం. మోషే కూడా వాస్తవంగా ఫారో దగ్గరికి వెళ్ళే అంత ధైర్యం లేదు. ఆ ధైర్యం లేకే పారిపోయి వచ్చి ఆయన గొర్రెలను మేపుకుంటూ అక్కడ బ్రతుకుతూ ఉంటే, నువ్వు రా అని దేవుడు పిలిచిన దాన్ని బట్టి, ఆయన మాట మీద ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి ఆయన కాదనకుండా బయలుదేరి వెళ్ళిపోయేవాడు. నిజంగా ఆయన వెళ్ళిపోయినటువంటి ఆ పని అనేటువంటిది చాలా ప్రమాదకరమైన పని. వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి ఫారోకి ఎదురు నిలబట్టమంటే అంటే దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ కాకపోతే ఏంటి పరిస్థితి? ప్రాణాలే ఉండవు. ఈరోజు కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకం కనుక మనకుంటే అబద్ధమాటం మానేయొచ్చు, అసూయ మానేయొచ్చు, ద్వేషం మానేయొచ్చు, ప్రతి అడ్డమైన ఆలోచన అడ్డమైన పని మానేయొచ్చు. ఇవన్నీ మానేసి కూడా నేను బతికి బట్టగట్టగలనా అంటే దేవుడు నీకు తోడున్నాడు కాబట్టి నువ్వు ఆ పని చేయగలవు. మరి ఈరోజు మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే ఆయన మాట మీద గౌరవం లేదు కాబట్టి చేయలేకపోతున్నాం. గౌరవం లేదు, కానీ గౌరవం లేదనేది కూడా ఒప్పుకోం. అసలు వాళ్ళ సమస్య ఏంటి అంటే, దేవుడంటే మనకి గౌరవం లేదు. ఎలా మనకు తెలుసు గౌరవం లేదనేది అంటే, ఆయన చెప్పిన మాట మనం వినటం లేదంటే మనకు గౌరవం లేదని అర్థం. కానీ ఒప్పుకోం. లేదండి మీరు ఆ మాట మాత్రం అనొద్దు బ్రదర్ అంటారు కొంతమంది. నాకు దేవుడు అంటే చాలా గౌరవం. మరి చాలా గౌరవం అయితే ఆయన మాట వినాలి కదా అంటే మరి ఆదివారం రావటానికి కుదరట్లేదు, మాకు ఏం చేయమంటారు అంటారు. నిజంగా దేవుడు ఆదివారం తనను ఆరాధించమని చెప్పేసి అన్నప్పుడు ప్రపంచంలో ఎంత కష్టమైన, మీరు పాత నిబంధనలో చూడండి, దేవుడు ఏం చేశాడంటే ఆరాధన అనేటువంటిది వాళ్ళ ఊరిలో కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏటికి 3 మార్లు యెరూషలేము వచ్చి నన్ను ఆరాధించమన్నాడు. ఆయన మీద ఎంత గౌరవం ఉండాలి అంత దూరం నడిచెళ్ళాలంటే. ఈవేళ మనల్ని గనక యెరూషలేము వచ్చి ఆరాధించమంటే అంతే, ఊరిలో ఉన్న ప్రార్థనకే డుమ్మా కొడుతున్నాం. యెరూషలేముకు వచ్చి ఆరాధించమంటే అసలు పూర్తిగా డుమ్మా, ఇక అంతే. ఏదో ఆజ్ఞ ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. ప్రధానమైన విషయం ఏంటంటే దేవుని మీద మనకు అంత గౌరవం లేదు. మనం వచ్చి వెళ్తూ ఉన్నాం కానీ దానికి కారణాలు వేరే చాలా ఉన్నాయి. కానీ దేవుని మీద మనకు భయభక్తులు అయితే లేవు. ఆ భయభక్తులు మనకు చాలా 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 అవసరం. ఈవేళ క్రైస్తవ సమాజానికి ముఖ్యంగా దేవుని మీద ఆ భయభక్తులు గౌరవం అవసరం. భయము అంటే తప్పు చేసినప్పుడు వచ్చే భయాన్ని గురించి బైబిల్ మాట్లాడటం లేదు, అది వేరే. దేవుని బిడ్డలకు దేవుని మీద గౌరవంతో వచ్చేటువంటి భయాన్ని గురించి మాట్లాడుతుంది. ఆ భయము, ఆ గౌరవంలో నుంచి వచ్చేటువంటి భయం అనేటువంటిది విధేయతని చూపించడానికి వారిని ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది. అందులో నుంచి దేవుని విధేయత అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం విధేయతను చూపించామో అప్పుడు మనం దీవించబడతాం. మనం పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథాన్ని కూడా గమనించేటప్పుడు యెషయా గ్రంథంలో దేవుడు యెషయాకు ప్రత్యక్షమైనటువంటి ఒక విషయం అక్కడ కనబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథమో దేవుని వాక్యమో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ప్రత్యక్షమైనప్పుడు అక్కడ కూడా యెషయా యొక్క స్పందన ఎలాగ ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ రచయిత నమోదు చేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అని చెప్పేసి అన్నాడు. ఇక తర్వాత కింది వచనాలు మీరు గమనించినప్పుడు
ఆ ఆసీనుడైనప్పుడు చూసినటువంటి ఆ ప్రత్యక్షత ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అందులో మీరు గమనించినప్పుడు కింద వచ్చిన 7వ వచనము మనం చూసినప్పుడు, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే నేను సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవాను నేను కన్నులారా చూచాను, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను గనక నేను నశించిపోయాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడిని గనక నేను నశించిపోయాను. అంటే అపవిత్రుడనైనటువంటి నేను పవిత్రుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూశాను కాబట్టి ఇక నేను బ్రతకను అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. అంటే అక్కడ ఆయనకి భయం వచ్చింది. ఎందువల్ల భయం వచ్చింది? పరిశుద్ధుడైనటువంటి నేను పాపినైనటువంటి నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపినైన నేను చూశాను అని తన పాపాన్ని బట్టి భయం వచ్చింది. అదే ఒకవేళ తనలో ఆ పాపం లేకపోతే రాదు. ఈవేళ కూడా నేను ఇందాక చెప్పాను, కొందరికి దైవ సన్నిధికి రావాలంటే భయం. ఎందుకు భయం అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నేను పాపిని, నాలాంటి వాళ్ళు రాకూడదు అని వాళ్ళు భయపడుతూ ఉంటారు. కాబట్టి మనకు పాపంలో నుంచి వచ్చేటువంటి భయం ఉంటుంది. అదే సందర్భంలో ఇక్కడ మనం గమనించినప్పుడు 7వ వచనము, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపానికి ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. అప్పుడు నేను ఎవరిని పంపెదనో నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించు, నేనున్నాను, నన్ను పంపు అని చెప్పేసి అన్నాడు. ఎవరిని పంపిస్తాను అని చెప్పేసి అంటే యెషయా అంటున్నాడు, అయ్యా నేనున్నాను, నన్ను పంపు అని అంటున్నాడు. అవును, నేనున్నాను, నన్ను పంపని దేవుడు అడిగినప్పుడు ఆయన లోబడటానికి కలిగినటువంటి కారణం ఏమిటి? ఇవాళ చాలామంది లోబడకుండా ఉండటానికి కలిగిన కారణం ఏమిటి? చాలామంది విశ్వాసుల దృష్టి దేవుని మీద కంటే లోకం మీదే ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం, మొత్తము సోమవారం మొదలుపెట్టి శనివారం వరకు 6 రోజులు కూడా లోకం మీదే దృష్టి ఉంటుంది. ఆదివారము అది కూడా ఆ ప్రార్థనకు వచ్చే 1-2 గంటలు మాత్రమే దేవుని మీద దృష్టి. ఇక అంతే. ఈ 2 గంటలు కూడా ఎందుకు దేవుని దగ్గరకు వస్తున్నారంటే ఈ మిగిలిన 6 రోజులు నాకు కావాల్సిందంతా నాకు ఇవ్వు, నన్ను దీవించు అని అడగటానికి ఈరోజు వస్తున్నారు. అంతేగాని దేవుడు చెప్పినట్లుగా మనం బ్రతకటానికి కాదు, దేవుని కొరకు మనం ఏదైనా చేయటానికి కాదు. నిజంగా దేవుని కొరకు చేసేవాళ్ళు ఈరోజు అసలు లేరని నేను చెప్పను, చాలా 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 తక్కువ మంది ఉన్నారు. దేవుని పని చేసేటువంటి పిల్లలు లేరు, యవనస్తులు లేరు, పెద్దలు లేరు, రమ్మంటే కూడా రావటం లేదు. కానీ ఇక్కడ మీరు గమనించినప్పుడు యెషయాని ఎవని పంపుదును నా కొరకు అని చెప్పేసి మనం పాట కూడా పాడుతూ ఉంటాం. ఎవని పంపుదును అని చెప్పేసి నా నిమిత్తము ఎవడు పోవును అని సెలవేయగా, అయ్యా నేను వెళ్తాను అంటే ఆయనకు ఒక పని ఉంది, నా నిమిత్తం ఎవడైనా వెళ్ళాలి, ఎవడెళ్తాడు అని చెప్పేసి అంటే ఏమన్నాడు? ఎవరో ఒకరిని పంపయ్యా. ఎవరు వెళ్తారంటావేంటి? ఎవరో ఒకరిని పంప అన్నాడా? ఇవాళ మనమైతే అంటాం, వాళ్ళు ఖాళీగా ఉన్నారు వాళ్ళకి చెప్పొచ్చు, వీళ్ళు ఖాళీగా ఉన్నారు వీళ్ళు చెప్పొచ్చు, ఏంటండి ఎవరు లేనట్టు అంటారని అంటారు. వీళ్ళు మాత్రం రారు. స్థానిక సంఘాల్లో మేము చూస్తూ ఉంటాం. నిజంగా దేవుని పని అంటే లోకంలో పనులు లేవు, నిజంగా వాళ్ళ ఉద్యోగాలు దొరకట్లేదు. కానీ ప్రతి ఉద్యోగానికి కూడా కొన్ని వేల మంది క్యూ కట్టి నించుంటూ ఉన్నారు, మాకివ్వు 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 అని. దేవుని దగ్గర పని ఉందంటే కూడా వచ్చేవాళ్ళు లేడు. నేను అప్పుడప్పుడు యవనస్తులకు చెప్తాను, లోకంలో ఉద్యోగాలు లేవు, ఒక్కొక్క ఉద్యోగానికి 1000 మంది 10,000 మంది నించుంటున్నారు. రాకపోయినా నాకివ్వు 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 అంటున్నారు. ఇక్కడ ఇస్తానంటే కూడా రావట్లేదు. కారణం ఏంటి? ఇందులో కొసమెరుపు ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా సేవకులు ఆదివారం డ్యూటీ చేసి సోమవారం నుంచి లోకంలో వాళ్ళ డ్యూటీలు చేసుకుంటున్నారు. ఇదొక పని ఉంది. సేవ కూడా అభివృద్ధి చెందకపోవటానికి కలిగినటువంటి కొన్ని కారణాల్లో ఏమిటి అంటే సేవకుల్లో కూడా మాలో కూడా ఏమిటి అంటే దేవుని మీద కంటే కూడా లోకం మీద దృష్టి పెట్టడం అనేటువంటిది ఉంది. అందువల్ల ఏమిటి అంటే సేవ వెనకబడిపోతూ ఉంది. కానీ నిజంగా దేవుడు అంటే గనక గౌరవం ఉంటే, ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఎవరి మీద అయితే మనకు గౌరవం ఉంటుందో వాళ్ళ ఆశయాలు సాధించాలని, వాళ్ళ లక్ష్య సాధన కొరకు మనం పనిచేస్తాం. తల్లిదండ్రులు చనిపోయినా కానీ వాళ్ళకి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది, ఒక ఆశయం ఉంటుంది. అది పిల్లలతో చెప్పి చచ్చిపోతారు, అయ్యా నేను చచ్చిపోయినా నువ్వు మాత్రం ఇది చేసి పెట్టాలి అని. నిజంగా వాళ్ళ మీద గౌరవం ఉంటే వీళ్ళు ఏం చేస్తారు?
వీళ్ళు బతికినంతకాలం అమ్మా నాన్నల ఆశయాల సాధన కొరకు బ్రతుకుతూ ఉంటారు. ఒక్కోసారి నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కొన్ని పార్టీలు ఉంటాయి, ఆ పార్టీ ఆశయాల కొరకు బతుకుతూ ఉంటారు వీళ్ళు. అవి ఏ పార్టీలని నేను చెప్పను. రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఆ రాజకీయ పార్టీల కొరకు బ్రతికే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల ఆశయాల కొరకు బతికే వాళ్ళు ఉన్నారు. ఇంకా మీరు లోకంలో కనుక చూసినట్లయితే కమ్యూనిస్టు పార్టీలు కానీ టెర్రరిజాలు కానీ మీరు కనుక చూసినట్లయితే నక్సల్స్ ఉన్నారు కదా. ఒక్కోసారి గతంలో కూడా నేను ఒక 2-3 వారాల క్రితం చదువుతూ ఉంటే అందులో రిక్రూట్ అయిన వాళ్ళు దాదాపుగా చదువుకున్న వాళ్ళు, చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఉంటారు. కాలేజీల్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అంతంత చదువుకొని ఏదో ఒక ఆశయం కొరకు మా ప్రాణమైనా ఇస్తామని ఊర్లో వదిలేసి అడవిలోకి వెళ్తారు. నిజంగా వాళ్ళకి తినటానికి తిండి ఉండదు, ఉండటానికి డాబా ఇల్లు ఉండవు. ఇక మనం కట్టుకునేటువంటి మంచి బట్టలు కానీ మనం ఇళ్లలో అనుభవించేటువంటి మంచి వస్తువులు కానీ ఇవేమి అడవిలో వాళ్ళకు ఉండవు. అయినా సరే వాళ్ళు బ్రతుకుతున్నారు. దేని కొరకంటే ఏదో ఆశయం ఉంటుంది, దాన్ని సాధించడానికి అడవులు పట్టుకొని వెళ్ళిపోయి బ్రతుకుతూ ఉన్నారు. రాజకీయ పార్టీలో ఏదో ఆశయాలు సాధించడం కొరకు బ్రతికేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి దేవుని ఆశయాలు సాధించడం కొరకు ఎవరున్నారు? మనకి ఎవరి మీద అయితే గౌరవం ఉంటుందో వాళ్ళు ఒక మాట చెప్పారు అంటే వాళ్ళ మాట కొరకు మనం ఖచ్చితంగా ఎంత కష్టమైనా చేస్తాం. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు ఇలాగ చెయ్యేసి ఫోటో దిగుతారు, ఆ ఫోటో పెద్ద చేసి ఇంట్లో తగిలిస్తారు. కొన్ని నెలలోకి వెళ్ళినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ నాయకుడు ఉంటాడు, ఎప్పుడో వచ్చినప్పుడు ఇలా పక్కన నించుని ఫోటో దిగుతారు, ఆ ఫోటోని పెద్ద చేయించుకొని అక్కడ తగిలిస్తారు. పొరపాటున ఆయన గనక వచ్చి అలా మీద చెయ్యేసి నువ్వు ఈ పని చేసి పెట్టాలి ఈ ఊర్లో మన పార్టీ కొరకు అన్నారనుకోండి, ఆస్తులు అమ్ముకొని చేసిన వాళ్ళు లేరా? పార్టీల కొరకు లక్షలు కాదు కోట్ల రూపాయల ఆస్తులు అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటంటే వాళ్ళ నాయకుడు మాట మీద ఉన్న గౌరవం. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, అవ్వా నాయకుడు మాట మీద ఉన్న గౌరవంతో లక్షలు కోట్లు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. మరి దేవుని మాట మీద ఎంత గౌరవం ఉండాలి మనకి? 100 రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారా దేవుని మాట కొరకు? ఈరోజు ప్రధానమైన సమస్య ఏంటంటే దేవుని మీద మనము చూపవలసినంత గౌరవాన్ని చూపించటం లేదు. అందువల్ల ఏమైపోతుందంటే దేవుని కొరకు మనం ఏమి సాధించలేకపోతున్నాం. ఎవరిని పంపిస్తాను అని యెషయాని అడిగినప్పుడు ఆయన నేనున్నాను నన్ను పంపించు అని దేవుని మాట మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన ముందుకు వచ్చాడు. ఇక్కడే కాదు, మీరు చాలా సందర్భాల్లో చూడండి, దేవుడు ఎవరినైనా పిలిచినప్పుడు వాళ్ళు రావటానికి వాస్తవంగా మోషే కూడా మొదట చూసినప్పుడు అయ్యా ఇంకెవరినైనా పంపు అని మొదలుపెట్టాడు. తను వెళ్ళటానికి ఇష్టపడలా, కానీ నేను నిన్నే పంపాలనుకుంటున్నాను అన్నప్పుడు సరే అని చెప్పేసి ముందుకు వచ్చాడు. మనం ప్రతి సందర్భంలో కూడా చూసినప్పుడు దేవుని మీద వాళ్ళకి చాలా గౌరవం ఉంది కాబట్టి ఆయన గీసినటువంటి గీత ఆ మాటను దాటి అవతలకి వెళ్ళలేకపోయారు. మరి ఈరోజు మన క్రైస్తవ జీవితాలు ఎందుకు అనుకున్నంత విధంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాయి అంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేవుని మీద ఉండవలసినంత గౌరవం అనేటువంటిది మనకు లేదు. అంటే గౌరవం అనేది ఎట్లా కనబడుతుందంటే దాని కొలమానం ఏంటంటే విధేయత. నువ్వు ఎంత విధేయత అయితే చూపిస్తున్నావో నీకు వాళ్ళంటే అంత గౌరవం ఉన్నట్టు. వాళ్ళ మాటకి విధేయతను నువ్వు చూపించకపోతే శాలువ గప్పో పూలదండేసో నా కాళ్ళంటే చాలా గౌరవం అంటే అదంతా ఒట్టిది. బైబిల్లో అలా తెలియజేయటం లేదు. నిజంగా నీకు గౌరవం ఉంటే నువ్వేం చేయాలంటే నువ్వు వాళ్ళ మాట వినాలి. నిజమైనటువంటి ప్రేమకు నిదర్శనం అది. యోహాను సువార్త మనం గమనించినప్పుడు నిజమైనటువంటి ప్రేమకు నిదర్శనం ఏమిటి అనేటువంటిది అనేక సందర్భాలలో క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభు చెప్తూ ఎవరైనా సరే ఆయన్ని ప్రేమించినప్పుడు ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎవరైనా సరే ప్రేమించారు అనేటువంటి దాన్ని ఎట్లా చూపించవలసినటువంటి అవసరం ఉంటుందంటే ప్రేమించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనవలసినటువంటి అవసరం ఉంటుంది. గైకొనకుండా నేను ప్రేమించాను అని చెప్పేసి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొంటారు. ఇది భయంతో వచ్చేటువంటి ప్రేమ కాదు. ఇది మనం గమనించాలి, అంటే శిక్షలో నుంచి వచ్చేటువంటి భయం కాదు. మరి ఏమిటి అని చెప్పేసి అంటే ప్రేమలో నుండి వచ్చేటువంటి భయం. దానివల్ల ఏమిటంటే విధేయత వస్తుంది. ఎవరైనా సరే నన్ను ప్రేమిస్తే వాళ్ళు నా ఆజ్ఞలు గైకొంటారు.
నిజమైనటువంటి ప్రేమ విధేయతను చూపిస్తుంది. తల్లిదండ్రులు అంటే కూడా నిజంగా ప్రేమ ఉంటే విధేయతను చూపించాలి. రేఖాబీయులు వాళ్ళ పూర్వీకుల మీద నిజమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి మాట విన్నారు. ఇల్లు వద్దు అంటే ఇల్లు కట్టుకోలేదు. మీకు ఆస్తిపాస్తులు వద్దు, ద్రాక్ష తోటలు వద్దు అంటే ఏమీ సంపాదించుకోలేదు. గుడారాల్లోనే బ్రతకండి అంటే ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా గుడారాల్లోనే బ్రతుకుతూ వచ్చారు. కారణం ఏమిటంటే కేవలం వాళ్ళ పూర్వీకుల మాట మీద ఉన్నటువంటి గౌరవం, వాళ్ళ మీద ఉన్న ప్రేమ. ఈరోజు మనం కూడా తల్లిదండ్రుల మీద కనుక మనకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మాట ప్రకారం మనం జీవించాలి. దేవుని మీద కనుక మనకు ప్రేమ ఉన్నట్లయితే ఆయన చెప్పినట్లుగా మనం జీవించవలసినటువంటి అవసరం ఉంటుంది. బైబిల్లో మనం గమనించేటప్పుడు ఈ దేవుని మీద గనక నిజంగా మనకు భయం ఉన్నట్లయితే ఆ భయం వల్ల అనేకమైనటువంటి మనకు ఉపయోగాలు అనేటువంటి ప్రయోజనాలు అనేటువంటివి ఉంటాయి. అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఏమిటని మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథము మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు దావీదు ఉరియా భార్య బెత్షెబా దగ్గరికి వెళ్ళి పాపం చేస్తాడు. అందులో పాపం జరగటం అనేటువంటిది సాధారణమైన విషయమే, కానీ పాపం జరిగిన తర్వాత దాన్ని ఒప్పుకోగలగటం అనేటువంటిది ఉంది కదా, ఇది చాలా కష్టం. ఈరోజు ఎవరైనా సరే మీరు అబద్ధం ఆడారు, మీరు మాట్లాడిన తప్పు అంటే వెంటనే ఒప్పుకోగలుగుతామా? ఒకవేళ మనం ఏదన్నా ఎవరితో అయినా తప్పుగా ప్రవర్తించాం, మీ ప్రవర్తన తప్పు అన్నారనుకోండి, ఒప్పుకోగలుగుతామా? ఒప్పుకోగలుగుతారా? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు సారీ, 2 అక్షరాలు. ఇంగ్లీష్లో అయితే 5 అక్షరాలు, SORRY. తెలుగులో మరీ సింపుల్ అయిపోయింది అది, సారీ 2 అక్షరాలు. క్షమించండి అని కూడా అడగాల్సిన పని లేదు, అంత పెద్ద పదం. సారీ చెప్తే సరిపోతుంది అని అంటారు. చెప్తామా? ఎట్టి పరిస్థితుల్లో చెప్పం. సారీ చెప్పడం వల్ల మనకేం 10,000 రూపాయలు ఖర్చు అవ్వో. 2 అక్షరాలు సారీ అని మిగిలింది నేను చూసుకుంటా అంటే అది మాత్రం నా వల్ల కాదు పో అన్నాడు ఒకసారి ఒక ఆయన. 2 అక్షరాలు నువ్వు సారీ అని చెప్పి నువ్వు అక్కడ కూర్చో, మిగిలింది నేను చక్కబెడతాను సమస్య అంటే ఆ మాట నేను చెప్పనన్నా. ఏమి అడ్డొస్తుంది మనిషికి సారీ చెప్పడానికి? హ్యూమన్ ఈగో, అహం దెబ్బతింటుంది. ఈ అహం అనేటువంటిది మనుషుల దగ్గర ప్రవర్తిస్తే పర్లేదు, కానీ దేవుని దగ్గర కూడా ప్రవర్తిస్తాం. నేను బాగానే ఉన్నాను, నేను అందరికంటే అదిగో ఆ పనికిమాలినోడి కంటే బాగున్నాను, ఈ పనికిమాలిన దానికంటే బాగున్నాను, వాళ్ళు ప్రార్థనకు వచ్చి బూతులు తిడుతున్నారు, వీడు ప్రార్థనకు వచ్చి ఇలాగ మోసం చేస్తున్నాడు, వీళ్ళందరికంటే నేను బ్రహ్మాండంగా ఉన్నాను కదా అని దేవునితో అడుగుతాం. క్రీస్తు ప్రభు ప్రార్థన చేసేటువంటి ఇద్దరిని చూపిస్తూ ఒక సొంకరి ఒక పరిసేయుడు ప్రార్థన చెప్తూ ఉంటాడు. ఆ పరిసేయుడు అచ్చం మనకులాగానే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తూ దొంగతనం చేసేటువంటి వాళ్ళు, వ్యభిచారుల కంటే ఇదిగో ఎదురుగున్న ఈ పనికిమాలినోడు కంటే నేను ఎంత మెరుగ్గా ఉన్నానని ప్రార్థన చేస్తాను. అంటే దేవుని మనకు లోకంలో గొప్ప గోసే అని అంటారు కదా, దేవుని దగ్గర కూడా గొప్ప గోసే. నేను ఎంత గొప్పగా ఉన్నానంటే, నా భక్తి ఎంత గొప్పగా ఉందంటే అని. నిజంగా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మనం ఒప్పుకోం. పోనీ జనాల దగ్గర ఒప్పుకోలేకపోయాం, 4 గోడలు తలుపులు వేసిన తర్వాత కూడా 4 గోడల మధ్యలో కూడా మోకాళ్ళు వేసి మనం నిజం ఒప్పుకోం దేవుని దగ్గర. ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రార్థన చేస్తాను అంటే సరే చెయ్యండి అన్నాడంట. చెయ్యండి అంటే ఆయన ప్రార్థన చేస్తా, దేవా ఈరోజు ఈ కుటుంబానికి వచ్చాను, మా సహోదరుని చూశాను, చాలా సంతోషం, ఆయనకి చాలా సహాయం చేద్దామని నా మనసులో ఉంది, అయితే ప్రస్తుతం చేయలేకపోతున్నాను, వచ్చే నెల చేస్తాను అని ఇలా ప్రార్థన చేస్తున్నాడట. చేసిన తర్వాత ఈయన ఆమెను చెప్పలేదంట. ఆ తర్వాత నాతో అంటున్నాడు, ఏమండి అందరికీ అబద్ధాలు చెబుతాడు ఆయన. మా విజయవాడలో ఉన్నాడు ఒక ఆయన, అందరికీ అబద్ధాలు చెప్తాడు. దేవుడు కూడా అబద్ధం చెబితే ఎలాగండి ప్రార్థనలో? నాకు వచ్చే నెల 1,00,000 రూపాయలు ఇస్తాను దేవా అని ఆయనకి చెప్పేస్తున్నాడు. అంటే అది నేను ఇని అమ్మో వచ్చే నెల నాకు 1,00,000 ఇస్తాడు కాబోలని ఆయన చుట్టూ తిరగాలి నేను. సరే ఇప్పుడు నీకు వచ్చే నెల 1,00,000 ఇస్తానంటే నేను ఆ మాట నిలబెట్టుకోలేకపోతే ఏంతో అబద్ధం ఆడినట్టు.
దేవుణ్ణి మధ్యలో పెట్టి ప్రార్థన చేసేటప్పుడే వచ్చే నెల ఆయనకి నేను అసలైతే చాలా చేద్దాం అనుకున్నాను, కానీ వచ్చే నెల అయితే మాత్రం ఖచ్చితంగా లక్ష్యిస్తానని దేవుడికి చెప్తే మధ్యలో దేవుడు ఉండడా? ఆ మాట నిలబెట్టుకోలేకపోతే దేవుడు ఏదైనా చేస్తాడనే భయం కూడా లేదంటే, నిజంగా ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అబద్ధాలకి మధ్యలో దేవుని సాక్ష్యం పెడతారు. మనకు ప్రధానమైన కారణం ఏంటంటే మానవుల్లో ఉండేటువంటి అహం ఉంటుంది కదా. మనిషి దగ్గర తప్పును ఒప్పుకోలేం, దేవుని దగ్గర కూడా ఒప్పుకోరు కొందరు. కానీ దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు 51వ కీర్తనలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 51వ కీర్తన. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్యము బాహుల్యము చొప్పున నా అతిక్రమాలు తుడిచివేయి. నా అతిక్రమాలు తుడిచివేయి అంటే చేశాడా చేయలేదా? చేశాను అని ఆయన ఒప్పుకుంటున్నాడు. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది. నీవు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగుడుగా ఆగపడదువు. దేవుని గురించి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలియజేస్తూ తను ఎంత భ్రష్టుడో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు కింద వచనాలు మనం గమనించినప్పుడు 7వ వచనంలో అంటాడు, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు అని చెప్పేసి దేవుని దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. వాస్తవంగా మనము ఈ పాపాన్ని ఒప్పుకోగలగాలి అని అంటే చాలా తగ్గింపు కావాలి, విధేయత కావాలి. ఈరోజు మనం ఎవరి దగ్గరకన్నా వెళ్ళి సారీ చెప్పాలి అంటే వాళ్ళ దగ్గర మనల్ని మనం తగ్గించుకున్నట్టే. దానికి ఒప్పుకోరు. నేను ఎట్లా తగ్గించుకుంటా, పొరపాటు అయితే జరిగింది కానీ నేను సారీ చెప్పను అంటే మనిషి తాను తగ్గించుకోవటానికి ఒప్పుకోడు. చివరికి అహం ఏమైపోయిందంటే అలవాటు అయిపోయి, మీరు ఇవాళ అప్పుడప్పుడు నేను యవనస్తులు చెప్తాను, నాకు తెలుసు కొంతమంది యవనస్తులు ఉన్నారు, ఏ ఉద్యోగంలో చేరినా మానేస్తారు. నేను ఒకటే చెప్తాను, జీవితంలో సారీ అనే మాట ఒకటి చెప్పడం నేర్చుకుంటే చాలా పైకి వెళ్తాం. 2 అక్షరాలు సారీ చెప్పడం నేర్చుకుంటే మీరు ఎంత పెద్ద తప్పైనా చేయండి, అంటే కావాలని చేయటం కాదు, పొరపాటున జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా వల్ల పొరపాటు జరిగింది సారీ అని ఒక్క మాట చెప్పగలిగితే వాళ్ళు క్షమిస్తారు. మనం అనుకుంటాం కానీ చాలామంది మనుషులకు క్షమించేటువంటి మనసు ఉంటుంది, కానీ నాది తప్పు జరిగింది సారీ నన్ను క్షమించు అని అడగకపోతే కూడా క్షమిస్తామా? ఎట్టి పరిస్థితుల్లో క్షమించాం. వాడికి అంత గర్వం ఎందుకు ఉండకూడదు అని అంటాం. అదే వాళ్ళు వచ్చి నా వల్ల పొరపాటు జరిగింది, అనుకోకుండా జరిగింది, లేకపోతే ఇంకోసారి జరగదు, నన్ను క్షమించు సారీ అని ఒక్క మాట అంటే ఎవరైనా పెద్ద మనసుతో క్షమించగలుగుతారు. ఈరోజు పిల్లలు ఆ ఒక్క మాట సారీ చెప్పలేక, నాకు ఒక యవనస్తుడు తెలుసు, మంచి ఉద్యోగం, 30,000 రూపాయల పైన జీతం, పైన ఉండేటువంటి హెచ్ఆర్ ఎవరో ఉంటారు, ఆయనకి ఈయనకి పడింది. ఒక్క మాట సారీ కనుక చెప్తే ఆయన ఉద్యోగం ఉంటుంది, లేకపోతే తీసేస్తాను అన్నాడు. ఆయన తీసినా నేను చెప్పను అన్నాడు. ఎవరికి నష్టం? ఒక్క మాట సారీ అనే ఒక్క మాట. వీళ్ళు అన్నారు, అరే వచ్చి ఒక్క మాట సారీ చెప్పు, పక్కన నేను మాట్లాడతా, నువ్వు వచ్చి సారీ అని చెప్పు, మిగిలింది నేను చక్కబెడతా అంటే నేను చెప్పను. పోనీ నీ తరపున నేనన్నా చెప్తారంటే నా తరపున నువ్వు కూడా చెప్పొద్దు, నువ్వు చెప్తే కూడా నేను చెప్పినట్టు అవమానం నాకు అన్నాడు. అంతే, సర్దుకొని వెళ్ళిపోయాడు కంపెనీలో. ఈరోజు చాలామంది పిల్లలు, నేను చెప్తూ ఉంటాను, చిన్నతనం నుంచే మనల్ని మనం తగ్గించుకోవటం నేర్చుకోవాలి. ఈ తగ్గించుకోవటం అనేది నేర్చుకోకపోతే చివరికి దేవుడి దగ్గరకు వచ్చి కూడా తగ్గించుకోలేం అని చెప్పిన మాట విన్నాం. ఇప్పుడు చాలా సంఘాల్లో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే లోకంలో ఎట్లా అలవాటు అయిపోయిందో దేవుడి దగ్గరకు వచ్చి కూడా నేను విననండి, నేను వినను, అంతే, ఆయనే నా మాట వినాలి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాను. దేవుడే మా మాట వినాలి తప్ప మేము వినం. మాకు కుదిరినప్పుడు ప్రార్థనకు వస్తాం, మాకు ఇష్టమైంది మేము చేస్తాం, మీరు కూడా అడగొద్దని సేవకులను అంటున్నారు. మీరు కూడా మమ్మల్ని అడగొద్దు, మమ్మల్ని బలవంతం పెట్టొద్దు, మాకు ఇష్టమైనప్పుడు వస్తాం. సేవకులు కూడా బెదిరిపోయి ఇంకేమన్నా చెబితే ఇక్కడ మానేసి ఇంకెక్కడికన్నా వెళ్తారేమోనని వాళ్ళు నోరెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ జనాల పరిస్థితి కూడా అలాగనే ఉంది. కొంచెం గట్టిగా ఏదన్నా దేవుని వాక్యం నేర్పిద్దామా, కొంచెం గట్టిగా ఏదన్నా దేవుడు చెప్పిన మార్గంలో పెడదామా అని వాళ్ళని గద్దిద్దాము అనుకుంటే గద్దిస్తే మానేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇక వాళ్ళని సరిదిద్దేటువంటి అవకాశం లేదు. కానీ దావీదు
రాజుగా సింహాసనం మీద కూర్చొని కూడా నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నువ్వు చేసింది తప్పు అని అంటే నిజంగా ఎంత తగ్గింపు దేవుని దగ్గర. ఈ తగ్గింపు రావటానికి కలిగినటువంటి ప్రధానమైన కారణం ఏమిటి అంటే దేవుని మీద ఉన్న గౌరవం. దేవుని మీద ఉన్నటువంటి గౌరవం ఏం చేస్తుందంటే ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో మచ్చ తీసుకొని వచ్చేటట్లుగా వీళ్ళు ప్రవర్తించరు. ఒకవేళ దావీదు నేను తప్పు చేయలేదు అన్నాడు అనుకోండి, ఎవరికి అవమానం అది? ఇప్పుడు ప్రార్థనకు వచ్చే మనం బూతులు తిట్టాం, ఎవరికి అవమానం? మనం అనుకుంటాం మనకు కాదు, దేవుడికి. ఈరోజు మనం తప్పు చేసాం, తప్పు చేసి నా వల్ల పొరపాటు జరిగింది సారీ అంటే ఆ గౌరవం మనకు కాదు, దేవుడికి వస్తుంది. వాళ్ళు దేవుని బిడ్డ కాబట్టి తగ్గించుకోగలిగారు, దేవుని బిడ్డ కాబట్టి వాళ్ళ తప్పాలు ఒప్పుకోగలిగారు అని ఆ గౌరవం అనేటువంటి దేవునికి వస్తుంది. మనం తప్పు చేసి కూడా బొంకితే నేను చేయలా, నాదే కరెక్టు, నీదే తప్పు అని అన్నాం అనుకోండి, ఆ అవమానం ఎవరికి? దేవుడికి. ప్రార్థనకి వెళ్ళి కూడా వీళ్ళు ఏమి నేర్చుకున్నారు అని మీకు ఒక చక్కటి ఉదాహరణ తెలియజేసి నేను ముగిస్తాను. అదేమిటి అంటే యెహోషువ గ్రంథం మీరు గమనించేటప్పుడు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు చాలా పెద్ద నష్టం జరిగింది వాళ్ళకి, చాలా పెద్ద నష్టం. దానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బైబిల్ చదివినటువంటి వాళ్ళకు బాగా తెలుసు. యెహోషువ గ్రంథంలో మనం చూసినప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరిగేటువంటి సందర్భంలో మొట్టమొదట యెరికో మీదకి వెళ్ళారు. యెరికో మీదకి వెళ్ళి ఆ యెరికో మీద బాగానే జయించారు. ఇక అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి హాయి పట్టణం, చిన్న పట్టణమే కదా, అంతమంది వద్దులే, మనం కొద్దిమంది వెళ్దాము అని ఆయన ఏం చేశాడంటే కొద్దిమందిని తీసుకొని వెళ్ళాడు. అయితే యెరికో పట్టణంలో శపితమైనటువంటి దాన్ని కొంత తెచ్చుకొని ఆకాన్ దాచేసుకున్నాడు. ఆ పాపాన్ని బట్టి దేవుడు ఆ చిన్న పట్టణమైన హాయి మీద వాళ్ళు నిలబడలేకుండా చేశాడు. దీంతో ఏమైందంటే అక్కడ మీరు గమనించినప్పుడు యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మనం గమనించినప్పుడు 7వ అధ్యాయము 4వ వచనం, కాబట్టి జనుల్లో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారి హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులు అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతం చేశారు. 36 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈ 36 మంది చచ్చిపోతే ఊర్లోకి వచ్చారు. భార్య, పిల్లలు, సమాజము, వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఎప్పుడు లీడరే బాధ్యత, అంతే కదా. యెహోషువ మా ఆయన్ని తీసుకెళ్ళావు ఏడి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తాడు? 36 మందికి ఏం సమాధానం చెప్తాడు? ఇప్పుడు ఈ బాధ్యత యెహోషువది మాత్రమే కాదు, యెహోషువను నడిపించేటువంటి దేవునిది. అక్కడ హాయి వారి ఎదుట ఓడిపోయారు అంటే దేవుడు చేతకాని వాడు, అసమర్థుడు, లేదా సహాయం చేయలేదు అనేటువంటి పేరు వస్తుంది. కానీ దేవుడు వాళ్ళకి ఎందుకు సహాయం చేయలేదు? ఒక ఉదాహరణ చెప్తాను. మనం మన దేవుడు గొప్పవాడని చెప్తామా, లేకపోతే అంత గొప్పవాడేం కాదని చెప్తామా? గొప్పవాడని చెప్తాం కదా. ఒకసారి ఒక సేవకుడు వాళ్ళ దేవుని గురించి చాలా గొప్పగా చెప్పాడు, చాలా మంచిదే అది. మీటింగ్లు ఏదో పెడతా దానికి చందాలు ఇవ్వమని ఊరంతా అడుక్కుంటున్నారంట. అడుక్కుంటున్నారనే పదమే ఉపయోగించాను, ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి, అడుక్కుంటున్నారంట. ఇలాగనే ఒక అన్యుల ఇంటికి వెళ్ళి మీటింగ్ పెట్టుకుంటున్నాం, ఒక బస్తా బియ్యం ఇవ్వండి అంటే మీ దేవుడు గొప్పోడు 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 అని పైన గొట్టాల్లో ఊరంతా చెబుతావు కదా, మీ గొప్ప దేవుడు ఇవ్వలేకపోతున్నాడా, ఊరంతా అడుక్కుంటున్నారా అన్నాడంట. ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు? అంటే ప్రసంగాల్లో మా దేవుడు గొప్పోడే కానీ అండి, మీరు ఒక మూట బియ్యం ఇస్తే తప్ప మీటింగ్ అవ్వదు అని చెప్తాడా? ఏం చెప్తాడు ఇప్పుడు ఆయన? నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, అంత మాట అన్నాడండి ఆయన అంటున్నాడు. కరెక్టే అడిగాడు, అంత మాట అన్నట్టు కరెక్టే అడిగాడు ఆయన. మన దేవుడు గొప్పవాడు 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 అంటే మాటల్లోనే గొప్పవాడా, చేతల్లో గొప్పవాడు కాదా? మరి ఎందుకు మనం ఇలా ఉన్నాము? ఇజ్రాయేల్ దేవుడు గొప్పవాడే, మరి చిన్న హాయి అనే ఊరి మీద మీరు ఎందుకు గెలవలేకపోయారు, మీరు ఎందుకు నిలబడలేకపోయారు అంటే నిజంగా ఆయన గొప్పవాడే కానీ కాదు. ఎక్కడుంది సమస్య? మీలో పాపం ఉంది కాబట్టి ఆయన మీకు సహాయం చేయలేదు. పాత నిబంధనలో నేరుగా చెప్తాడు, నేను మిమ్మల్ని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను. ఆయన చెప్పినటువంటి మాట ఆజ్ఞలను మీరు గైకొంటే, మీరు అలా గైకొనలేదంటే తోకలాగానే ఉంటారు, అడుక్కు తింటాం మనం. కాబట్టి మనం అడుక్కొని తినటంలో మన తప్పు ఉంది కానీ మన దేవుని తప్పు కాదు. ఆయన నిజంగా గొప్పవాడే. ఎందుకు మనం చేయి జాపుకునే స్థితిలోకి వచ్చాము అంటే మనం ఆయన చెప్పినట్లుగా జీవించటం లేదు.
ఆయన చెప్పినట్లుగా కనుక జీవించినట్లయితే ఖచ్చితంగా నువ్వు అనేకులకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అని చెప్పేసి అంటాడు. ఆ నిజమైన దీవెన మనకు దూరమైంది. మనం ఒప్పుకోవాలి. ముందు మన ఈగో పక్కన పెట్టి, అబ్బో నేను బ్రహ్మాండమైన పరిశుద్ధుండండి, పరిశుద్ధురాలనండి, అసలు నాలో లోపమే లేదు, అయినా నన్ను ఎందుకు దేవుడు దీవించటం లేదు అని దేవుని మీద నిందేయొద్దు. దేవుడు ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మరి మనం వెనకబడి ఉన్నామంటే కారణం ఏమిటంటే మన అవిధేయత. మనం ఆయనకు లోబడటం లేదు, ఆయనకి ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వటం లేదు. అక్కడ హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు 36 మందిని నరికేస్తే చివరికి ఏమిటి కారణం అని ఏడ్చేటప్పుడు యెహోషువ ఎందుకు ఇక్కడ ఏడుస్తున్నావు, ఇజ్రాయేలు పాపం చేశారు, పాపం వాళ్ళలో ఉంది అని అన్నాడు. దీనికి కారణం ఏంటంటే నేను చేయలేక కాదు సహాయము, నేను చెయ్యి వదిలేయటం కాదు, వాళ్ళలో పాపం ఉంది కాబట్టి నేను సహాయం చేయలేదు. మరి ఇప్పుడు దేవుని సహాయం కావాలంటే ఆ పాపాన్ని తీసేయాలి. నువ్వు వెళ్ళి ఆ పాపాన్ని పట్టుకో అని చెప్పేసి దేవుడు చూపించాడు. అన్ని లక్షల మందిలో నేను ఏం దొరుకుతాను అనుకున్నాడు, కానీ ఖచ్చితంగా దేవుడు ఆయన ఎవరు అనేటువంటి దాన్ని నిలబెట్టాడు. నిలబెట్టి మీరు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం కనుక చూసినట్లయితే 16వ వచనం దగ్గర నుంచి మొత్తం అన్ని గోత్రాలను పిలిస్తే యూదా గోత్రాన్ని నిల్చోబెట్టి మిగిలిన నిలుపండి అంటాడు. యూదా గోత్రంలో ఉన్నటువంటి వంశాలన్నీ పిలిపించి జరాహు వంశాన్ని నిలబెట్టి మిగిలిన వాళ్ళని వెళ్ళిపోండి అంటాడు. జరాహు వంశంలో పురుషులందరినీ తెచ్చి నించోబెట్టు అని జబ్దీని పట్టుకుంటాడు. జబ్దీని పట్టుకొని మిగిలిన వాళ్ళని వెళ్ళిపోమంటాడు. ఇప్పుడు జబ్దీని పట్టుకున్న తర్వాత అతని పురుషులందరినీ వరుసగా రప్పించినప్పుడు అందులో కర్మీ కుమారుడైనటువంటి ఆకాన్ని పట్టుకొని వీడే ఆ పాపం చేస్తున్నాడు నించోబెడతాడు. నిజంగా ఆహాను ఊహించలేదు, ఇన్ని లక్షల మందిలో నేనేదో తెచ్చి దాచేసుకుంటే నేను ఎలా దొరుకుతానులే అని అనుకున్నాడు. కానీ దేవుడు నిజంగా ఆశ్చర్యపోయి ఉంటాడు అంతమందిలో ఆకాన్ని పట్టుకుంటే. అయితే వీడే అని చెప్పాడు అన్నాడు, కానీ ఇజ్రాయేల్ అందరూ చూస్తూ ఉంటే వీడే ఆ పాపం చేశాడు అంటే ఇప్పుడు ఆకాన్ నోరు తెరిచి నేను చేయాలా అంటే వెంటనే జనాలు ఎక్కడో తప్పు ఉంటుంది యెహోషువ, మళ్ళొకసారి జాగ్రత్తగా చూడని కూడా అంటారు. ఎందుకంటే మనము బుకాయించినా కానీ మనిషిని నమ్ముతాం. అక్కడ ఆకాన్ని పట్టుకున్నప్పుడు యెహోషువ ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు, మీరు గమనించండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనము, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక తెలుపమని నిన్ను వేడుకొనుచున్నాను. నువ్వు చేసిన దాన్ని మరుగు చేయకుండా చెప్పమని వేడుకుంటున్నాను. ఇజ్రాయేళ్ల దేవుడైనటువంటి యెహోవాకు మహిమ చెల్లించు. ఎందుకంటే నువ్వు గనక ఒప్పుకోకపోతే ఇప్పుడు జనులందరూ ఇది దేవుని తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఇది నా తప్పు, నా పొరపాటు, నేను పాపం చేశాననేది ఒప్పుకుంటే దేవునిలో ఏ లోపం లేదనేది అర్థమవుతుంది. ఈరోజు కూడా మనం ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకోగలుగుతామో, నా వల్లే ఈ పొరపాటు అనేది ఒప్పుకుంటామో మన దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే ఆయనలో లోపం లేదు. ఈరోజు లేదు నేను కరెక్ట్గానే ఉన్నాను, నన్నెందుకు దేవుడు దీవించలేదు అంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఈరోజు మానవ అహం ఏం చేస్తూ ఉందంటే మన దేవునికి చాలా అవమానం తెస్తూ ఉంది. కానీ మనం గమనించినప్పుడు నిజమైనటువంటి భక్తి అనేటువంటిది ఏం చేస్తుందంటే దేవుని మీద గనక గౌరవం ఉంటే ఆ తప్పు మంది అనేది ఒప్పుకుంటాం. ఒకసారి మీరు గమనించండి, మనం ఎవరినైనా గౌరవించేటప్పుడు వాళ్ళ మీద నింద పడకుండా ఇందులో వాళ్ళది ఏమీ లేదండి అంతా నాదే పొరపాటు అని అంటాం. ఎందుకంటే మనం గౌరవించే వాళ్ళ మీదకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనేము. వాళ్ళది ఇందులో ఏమీ లేదు, ఏమన్నా అంటే నన్ననండి, నేను చేసింది అని వాళ్ళని పక్కన పెట్టేసి ఆ నిందను మనమే మోస్తాం. ఇక్కడ కూడా దేవుని మీద నింద రాకుండా ఉండాలి అంటే మనం ఒప్పుకోగలగాలి. దావీదు కూడా ఆయన చేసినటువంటి పాపాన్ని ఆయన ఒప్పుకోగలిగాడు. కాబట్టి ఈ భయం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే దేవుని మీద ఉన్న గౌరవం ఏం చేస్తుందంటే దేవుని మీద నింద రాకుండా కాపాడుతుంది. ఈరోజు మన దేవుడు ఎందుకు నిందించబడుతున్నాడు? మీ దేవుడు గొప్ప దేవుడు అన్నాడు, అడుక్కు తింటున్నారు అంటే ఎందుకు మన దేవుడు నిందించబడుతున్నాడు అంటే మనం ఒప్పుకోవట్లే దాన్ని. ఎందుకు ఒప్పుకోవట్లేదంటే మనలో అహం అనేటువంటిది ఉండిపోయింది, ఆ తగ్గింపు అనేది రాలేదు. కాబట్టి నిజమైనటువంటి ఆ దేవుని మీద ఉన్నటువంటి ఆ భయము అంటే ఆ భయములో నుంచి వచ్చేటువంటి గౌరవం అనేటువంటిది దేవునికి మహిమ తెస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవాలి. దేవునికి మనం ఎప్పుడు కూడా ఘనత చెల్లించాలి. మనం చేసినటువంటి తప్పు ఏదన్నా ఉందనుకోండి, ఖచ్చితంగా సారీ 2 అక్షరాలు చెప్పడం మనం నేర్చుకోవాలి. అంటే మనది లేకపోయినా చెప్పాలా అంటారు, లేకపోతే కాదు,
మన తప్పు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను తప్పు చేశాను, ఒకవేళ పొరపాటు మాట్లాడితే నేను పొరపాటు మాట్లాడాను మీరు అనుకుంటాం. కానీ మనం సారీ చెప్తే తగ్గిపోతామని తగ్గం. నిజంగా ఎప్పుడైనా మీరు సారీ చెప్పి చూడండి, నేను తప్పు చేస్తే నేను తప్పు చేశాను అని కనుక మీరు ఒప్పుకొని చూడండి, ఎంత గొప్పవాళ్ళో అంతకంటే ఇంకా గొప్పవాళ్ళు అవుతారు. అదే మనల్ని ఇంకా గొప్ప చేస్తుంది. ఎందుకంటే ముందు ఒప్పుకునేటువంటి తగ్గించుకునే మనస్సు ఉండాలి కదా. ఎప్పుడైతే ఆ తగ్గించుకునే మనస్సు మనకు వచ్చిందో మనం మునుపు కంటే కూడా గొప్పవాళ్ళం అవుతాం. నిజంగా వాళ్ళండి మనిషి, వాళ్ళండి గొప్పవాళ్ళు, అంత గొప్పవాళ్ళు అయ్యి ఉండి కూడా తప్పు చేస్తేనే అది తప్పు అని ఒప్పుకోగలిగారు. అది గొప్పతనం అంటే అని మాట్లాడతాం. అదే గొప్పవాళ్ళు తప్పు చేసి నేను చేయలేదు అన్నారు అనుకోండి, ఎదవాడు అందుకనే ఒప్పుకోలేదు అంటారు. నిజంగా లోకంలో మన ముందని లేకపోవచ్చు కానీ వెనకాల మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము మన తప్పును మనం అంగీకరించేటువంటి వాళ్ళగా, ఒప్పుకునే వాళ్ళగా, మార్చుకునేటువంటి వాళ్ళగా ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని మీద నిజమైన గౌరవం ఉంటే ఆయన వైపు దూషణ వెళ్లకుండా మనం ఖచ్చితంగా మన తప్పును మనం ఒప్పుకుంటాం. కాబట్టి మీకు తెలియజేసే విషయం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు. భయము అంటే లోకంలో ఉండే భయం, తప్పు చేస్తే వచ్చే భయం కాదు, గౌరవం వల్ల వచ్చేటువంటి భయాన్ని మనం నేర్చుకోవాలి. గౌరవం వల్ల వచ్చే భయం నేర్చుకోవాలంటే ముందు దేవుడు అంటే గౌరవం ఉండాలి. ఆ గౌరవం మనకు ఉందిగా అని అనుకుంటున్నాం, లేదు. గౌరవం ఉందా లేదా ఎట్లా మనకు అర్థమవుతుందంటే గౌరవం ఉంటే ఆయన చెప్పిన మాటను మనం వినాలి, విధేయతను చూపించాలి. నిజంగా మనం మాట వినటము, విధేయతను చూపించటము గౌరవాన్ని తెలియజేస్తుంది. రేకాబీయులు వాళ్ళ పితరులంటే యెహోనాదాబ్ అంటే గౌరవం ఉంది, అందుకని ఆయన ద్రాక్షరసం తాగొద్దు అంటే తాగట్లేదు, ముట్టడం లేదు. మీరు ఇల్లు కట్టుకోవద్దు అంటే కట్టుకోలేదు, మీకు ద్రాక్ష తోటలు వద్దు నాటొద్దు అంటే నాటలేదు. ఏంటంటే ఆయన మీద ఉన్న గౌరవం. ఈరోజు మనకు దేవుని మీద కూడా గౌరవం ఉంటే ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనం చేయగలగాలి. అది నిజమైన గౌరవం, అది భయం అన్నమాట. అది ఆ భయం అనేటువంటిది ప్రేమలో నుంచి వచ్చేటువంటి భయం. ఈరోజు తల్లిదండ్రులన్నా, పెద్దలన్నా, ముఖ్యంగా దేవుడన్నా ఈ ప్రేమలో నుండి వచ్చేటువంటి గౌరవం అనేటువంటిది మనం నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి గౌరవం అనేటువంటిది మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు ఎంతో మేలును చేకూరుస్తూ ఉంది. అలా మనం ముందుకెళ్ళటానికి దేవుడు మనల్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.